కళ్ళు మూసుకుని పరిశుద్ధాత్మ దేవుడిని మాత్రమే అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఇక్కడ సేవకులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నోరు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మాత్రమే అడుగుతాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మీ పాదాల దగ్గరికి వస్తున్నాం నాయన. నాన్న ప్రభు ఈ దినాన్న ప్రభు నాన్న ఈ స్థలంకి నాన్న పరిశుద్ధాత్మగా మీరు మాత్రమే తెచ్చాడు నాయన. నాన్న పరిశుద్ధాత్మ దేవుడా, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మీరేనైనా. అధిక ప్రభు మీరు చేసే పనుల కంటే కనిపించు, చెవి కనపడవు, ఉదయానికి గోచరించుకొని మీరు ఆత్మను సెలవిస్తున్నాను ఆయన. ప్రత్యేకంగా నాన్న ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడా, నాతోనూ మీ బిడ్డలతోనూ నాయన మీరు మాత్రమే మాట్లాడి మీరు ఒక్కరే మహిమ పొందుకోమని నాన్న. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అది జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాత్రమే తెలుసు నాయన. నాన్న ప్రతి ఒక్క హృదయంతో సూటిగాను స్పష్టంగా నాతో మీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని నజరుడైన యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ముందు నా యొక్క విట్నెస్ కొన్ని మాటలు చెప్పి వాక్యాల్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నా పేరు కాలూరు రాజ్ కుమారు. నాకు 3 మర్డర్ కేసులు, అండర్సీను ఒక కానిస్టేబుల్ సస్పెండ్ అయిపోయిన కానిస్టేబుల్ ఇంట్లో చెప్పించాను. అలాగే హైకోర్టు నుంచి తూచి చెప్పిన బాలాజీ కేసు కూడా, ఆ మర్డర్ కేసు కూడా నాదే. అలాగే అచ్యుతాపురంలో మర్డర్ కేసు కూడా నాదే. 3 మర్డర్ కేసులు, 7 పొరపగలగొట్టిన కేసులు, ఒక కిడ్నాప్ కేసు, ఒక ఇంటి మర్డర్, ఒక 397. ఇదే విశాఖపట్నంలో 2004లో పోలీసులు కోమాది గారిని నన్ను ఎన్కౌంటర్ చేసేద్దాం అనుకున్నారు. అలాగే విశాఖపట్నంలో నేను ఏ మనిషిని అయితే చంపించానో వాళ్ళు కూడా నన్ను చంపేద్దాం అనుకున్నారు. ఒక సమయంలో పోలీసులు చంపేద్దామని, రౌడీలు చంపేద్దామని ఒక సమయంలో నేనే చనిపోదాం అనుకున్నాను. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక రౌడీ షీటర్గా, గ్యాంగ్ లీడర్గా, పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు నన్ను నా భార్య పిల్లలు పట్టుకుని నేను తల్లి చనిపోయి, తండ్రి చనిపోయి, అమ్మ చనిపోయి, కుటుంబం అంతా హైదరాబాద్ నన్ను చంపేస్తారేమో అనుకున్నప్పుడు ఒక దినాన్న నా బిడ్డలు, నా భార్య కూడా వెళ్ళిపోయారు. క్లుప్తంగా సమయం చాలదు, కొన్ని మాటలు జాగ్రత్తగా గమనించండి. మరి నేను మొట్టమొదట విజయవాడ వెళ్ళాను. అక్కడ కూడా పోలీసులు రౌడీలు వచ్చారు చంపుదామని. అక్కడి నుంచి మళ్ళీ భీమవరం వెళ్ళాను, అక్కడ కూడా చంపుదామని వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ కూడా చంపుదామని వచ్చారు. ఒక సమయంలో నా తల్లి చనిపోయి, నా తండ్రి చనిపోయి, మా అన్నీ చనిపోయి, నా భార్య బిడ్డలు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా నా భార్య కింగ్ జార్జ్ హాస్పిటల్లో బిఎస్ నర్సింగ్ కింద అప్పుడు ఉద్యోగం చేస్తాము. మా మదరు కేజెస్ సూపరింటెండెంట్, మా ఫాదరు డాక్యుమెంట్ సూపరింటెండెంట్, ఫాదర్ మదర్ ఇద్దరు కూడా గెజెట్ ఆఫీసర్లు. నాన్నే సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను లా చదువుకున్నాను. నా తమ్ముడు అలాగే యూకేలో ఉండేవాడు. అలాంటి కుటుంబంలో వచ్చి విశాఖపట్నం టింపీలో సంఘంలో నేను ఒక చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నా. నేను ఐడియల్ వర్షిప్ విగ్రహారాధన చేసేవాడిని. వినాయక చవితి పూజలు, దసరా పూజలు చేసుకుని నామకాంత క్రైస్తవుడిగా ఉండేవాడిని. అంత భయంకరమైన జీవితం నా జీవితం. నేను ఒక రౌడీ షీటర్ కొట్టాడని చెప్పి నేను కూడా బాక్సర్గా, ఒక విద్యార్థిగా నేను బాక్సర్గా, కిరాయి గుండగా, రౌడీ షీటర్గా, గ్యాంగ్ లీడర్గా తయారయ్యాను. ఒక సమయంలో నా భార్య జాబ్ రిజైన్ చేసి వచ్చింది, కానీ ఒక సమయంలో నా భార్య పిల్లలు కూడా నన్ను వెళ్ళిపోయారు. మా అత్తగారు చెప్పారు, బాబు నువ్వు ఎలాగన్నా పోలీసులు నా చంపేస్తారు, రౌడీలను చంపేస్తారు, నువ్వు ఎలాగో చచ్చిపోతా పోగని. తల్లి చనిపోయి, తండ్రి చనిపోయి, అన్నయ్య చనిపోయి, నా భార్య బిడ్డలు వెళ్ళిపోయి, నా తమ్ముడు కూడా యూకే నుంచి వచ్చి నేను ఎలాగో చచ్చిపోతానని వెళ్ళిపోయారు. ఒక సమయంలో మా అత్తగారు చెప్పారు, నీ భార్య, ఎందుకంటే నేను కోట్లు సంపాదించాను కానీ అక్రమంగా సంపాదించిన డబ్బు దేవుడు అన్నీ కూడా తీసేది. దేవుడు ఆ కృప నా మీద ఉందని నాకు తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను రౌడీ షీటర్గా ఉన్నప్పుడు ఒకే మాట చెప్పాలి. నేను పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు క్వశ్చన్ పెట్టి చంపేద్దామని ప్రయత్నించాడు. అందులో కూడా దేవుడు తప్పించాడు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న నేను, నా భార్య జాబ్ రిజైన్ ఇచ్చి వచ్చిన తర్వాత నా భార్య ఒక మాట చెప్పింది, పిల్లలకి చదువులకు కూడా చాలా కష్టమైపోతుందండి, నేను మళ్ళీ జాయిన్ అయిపోతాను, ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ చేసి మళ్ళీ జాబ్ ఇచ్చేస్తానంటే మా అత్తగారు బాబు నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా అని చెప్పి అది మా అత్తగారు, బామ్మర్దులు, మా తమ్ముడు అమ్మరు వెళ్ళిపోయారు.
నేను ఒక్కనే హైదరాబాద్ ఉన్నాను. ఆ ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగో చచ్చిపోతాను, పోలీసులు చంపేద్దామని, రౌడీలు చంపేద్దామని, నేనే చచ్చిపోదాం అనుకున్న పరిస్థితులు. ఇలా బతికిన నేను విశాఖపట్నంలో నేను బాయికలపేట ఎమ్మెల్యేకి ట్రై చేశాను, కార్పొరేట్ ట్రై చేశాను. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది, దేవుడు చచ్చిపోదాం అనుకున్నప్పుడు దేవుడు ఒక సమయంలో నాతో మాట్లాడాడు. ఎందుకంటే నేను క్రైస్తవునన్న వినాయక చవితి పూజలు, దసరా పూజలు చేసేవాడిని, నామకాంత క్రైస్తవులుగా ఉండేవాడిని. మరి అలాగున్న నేను నా జీవితంలో ఒక్కసారి చనిపోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక పక్క పోలీసులు తిరుగుతున్నారు, ఒక పక్క రౌడీలు తిరుగుతున్నారు, ఒక పక్క నేనే చనిపోదాం అనుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో రక్త సంబంధం వెళ్ళిపోయాడు. ఆత్మ సంబంధమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని, ఆయన ఒక్కడే పుట్టుక మరణం పాపం వివాహం లేని దేవుడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయన ఒక్కడే పాపుల కొరకు రక్తం కార్చాడని, ఆయన ఒక్కడే పాపుల కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన ఒక్కడే పాపుల కొరకు మరణించాడని, ఆయన ఒక్కడే పాపుల కొరకు మరణించి మూడో దినాన పునరుద్ధానంగా లేచాడని, ఈ సృష్టిలో ఈ లోకంలో ఖాళీ సమాధి ఉంటే ఆయనేనని, ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని, చనిపోతున్న నన్ను బతికించేది. ఆయన స్వరంతో మాట్లాడితే వినాయకుడు అనుకున్నాను, అలాగే మాట్లాడితే నేను దుర్గాదేవి పూజలు చేసేవాడిని. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరో అనుకున్నాను, కానీ ఆయన లోకరక్షకుడని, ఆయన నాతో మాట్లాడతాడని, నా భార్య బిడ్డలు అందరూ వెళ్ళిపోయి నేను చనిపోదాం అనుకున్నప్పుడు నన్ను ప్రేమించేవాడు ఈ లోకంలో ఒకరు ఉన్నారని, ఆయన లోకరక్షకుడని, నన్ను బ్రతికించి ఆయన సాక్షిగా, ఆయన సేవకుడిగా శత్రువుల నుంచి, పోలీసుల నుంచి తప్పించి చనిపోదాం అనుకుని నన్ను రక్షించి, నన్ను కాపాడి, నన్ను నిలబెడతాడని ఆలోచన నాకు లేదు. పుట్టి క్రైస్తవునన్న నేను రౌడీజం చేసినప్పుడు దాదాపు 200 కుర్రోళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. కోట్ల డబ్బులు నేను చేసే పనులు, మటలు చేయడం, బుర్రలు బాగా కొట్టడం, కాళ్ళని గుడ్డించడం, దస్పలైన్స్లో నాకు ఒక పొలిటికల్ ఆఫీస్ ఉంది, నేను పొలిటికల్ లీడర్. అలాంటి భయంకరమైన జీవితం నా జీవితం. అలాంటి జీవితం నన్ను ఒక పాస్టర్కి అయితే కట్టంతో ఒళ్ళుతో కోసారు. ఆయన అమెరికాలో ఉన్నాడు. అలాంటి దౌర్భాగ్య జీవితం ఎప్పుడు చూసినా కోర్టులో, పోలీస్ స్టేషన్లో, జైల్లో ఉండేవాడు. నా జీవితం తల్లిని కొట్టి, తండ్రిని కొట్టి, అమ్మని కొట్టి, అమ్మని బుర్రపగలు కొట్టి, భార్య బిడ్డలు కొట్టి నా జీవితం చూడడానికి అలా కనపడుతుంది. భయంకరమైన జీవితం నా జీవితం. అలాంటి నన్ను ఆయన సేవకుడిగా వాడుకుంటాడని నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. పోలీసులు చంపుదామని, రౌడీలు చంపుదామని, నేను చనిపోదాం అనుకున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడినప్పుడు వినాయకుడు అనుకున్నాను, దుర్గాదేవి అనుకున్నాను, పుట్టి క్రైస్తున్నాను, నామకాంత క్రైస్తుడుగా ఉన్నాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆశ్చర్యపోయాను. ఎవరు ప్రభువా అని అడిగాను. నువ్వు చేసిన పాపాలు ఎన్నైతే ఉన్నాయో, నీ తప్పునైతే క్షమిస్తారు, కానీ నీ పాపాన్ని క్షమించే హక్కు నాకే ఉందని చెప్పారు. నాకు పుట్టుక లేదు, మరణం లేదు, పాపం లేదు, వివాహం లేదు, నేను పరిశుద్ధుడు, నేను త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, నీ కొరకు నేనే రక్తము కార్చానని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ప్రభువా నన్ను నేనేం చేయమంటావు ప్రభువా అని అడిగాను. నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పోలీసు వ్యవస్థ క్షమించదు, న్యాయ వ్యవస్థ క్షమించదు, ఈ లోకం క్షమించదు, నేను ఈ లోకం ఎవరు కూడా క్షమించదు, కానీ నీ కొరకు రక్తం కార్చే నేనే దేవుడు, నేనే పరిశుద్ధుడు, నీ పాపాన్ని క్షమించేవాడిని నేనే అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడిని అడిగాను, మొట్టనేడు ప్రభు నన్ను ఏం చేయమంటావు అంటే, ఒక తెర మీద నా పాపాలన్నీ కూడా చూపించాడు. ఆ ప్రతి పాపాన్ని చూపించినప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, నా రక్తం నీ కొరకు కాల్చిన ఆ రక్తంతో నా పాపాలన్నీ కూడా ఒప్పుకోమని చెప్పినప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధ రక్తంతో నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ దినము నుంచి నా సాక్షిగా, నా సేవకుడిగా నేను వాడుకుంటానని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను భాషకి అయితే ఖచ్చితంగా వెళ్ళాక పోసాను. నాకు అర్హత లేదు ప్రభా అంటే సులువుమైన దొంగను చూపించాడు, అలాగే వ్యభిచారి స్త్రీని చూపించాడు, అలాగే అపోస్తలుడైన పౌలుని చూపించాడు. అలాంటి వ్యక్తుల్ని ఈ లోకం ఎవరైతే తృణీకరిస్తాదో, నీకు న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఈ లోకము అందరూ తృణీకరిస్తారేమో, నేను తృణీకరించేవాడిని కాదు, నిన్ను ప్రేమించేవాడిని అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అలాగే సులువుమైన దొంగని నేను క్షమించాను.
వ్యభిచార స్త్రీని నేను క్షమించాను, అపొస్తలుడైన పౌలుని నేను క్షమించాను. అలాంటిది నిన్ను కూడా నేను క్షమిస్తున్నాను, నా సాక్షిగా నా సేవకుడిగా వాడుకుంటానంటే అప్పుడే గోల్డ్ ప్రీచ్ మినిస్ట్రీస్ బైబిల్ ట్రైనింగ్కి నేను వెళ్ళి అక్కడ ఫోర్డ్ గారు, విచర్ గారు, థామస్ గారు అక్కడ అభిషేకం పొందుకుని అక్కడి నుంచి వచ్చి మళ్ళా నేను విశాఖపట్నం దేవుడు వెళ్ళమంటే నేను వెళ్ళను ప్రభు అన్నాను. ఎందుకంటే అప్పుడు నాకు చెప్పాడు 6 నెలలు నేను వెళ్ళకపోతే దేవుడు చెప్పాడు, నిన్ను ముట్టుకుంటే జకరియా 2:8 ప్రకారం నా కన్నుగుడ్డు ముట్టుకున్నట్లని దేవుడు చెప్తే అప్పుడు మళ్ళా నేను వెళ్ళినప్పుడు అప్పుడు నన్ను కొమ్మది కన్ఫౌండర్ చేద్దాం అనుకున్నాడు. అలాగే నేను వెళ్ళినప్పుడు సాంబశివరావు ఉంటే పోలీసులు అందరూ చెప్తున్నారు, ఈ రౌడీ షర్ట్ సరే వాంటింగ్ మేము వెతుకుతున్నామంటే సాంబశివరావుని దేవుడు నా పక్షాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ దినము నుంచి ఈ దినము దాకా నేను భారతదేశంలో ప్రపంచంలో 11 దేశాలు 600 సంఘాల పైన ప్రపంచం అంతా కూడా దేవుడు తిప్పుతున్నాడు. ఈ దినం కూడా నేను కొత్త వలస వెళ్ళాలి, అలాగే గోపాలపట్నం వెళ్ళాలి. ఇక్కడికి వస్తానని నాకు తెలియదు. నేను కొత్త వలస వెళ్తుంటే లైట్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చేసారు. అది మన గొప్పతనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడి గొప్పతనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి నా జీవితాన్ని ఈరోజు ఆయన సాక్షిగా ఆయన సేవకులుగా నన్ను వాడుకుంటాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వీటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొని వారు ధన్యులన్నది. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో 1189 అధ్యాయాల్లో 31,102 వచనాల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గమనించితే ఈ యొక్క ప్రవచన వాక్యము చదివి అందులో గ్రహించిన వారు ధన్యులని ఎక్కడ ఉన్నారు. సమాధానపడు వారు ధన్యులు, మత్తయి సువార్త. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, మత్తయి సువార్త 5వ అధ్యాయం. కానీ ఓల్డ్ టెస్టమెంట్ లో 66 పుస్తకాల్లో 65 పుస్తకాల్లో ఎక్కడ కూడా దేవుడు ధన్యతల కొండ దగ్గర కానీ కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు కానీ దేవుడు ధన్యులు అని చెప్తారు. కానీ ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథము చదివి దాన్ని కైకొని వారు ధన్యులని ఎక్కడ ఉండదు. రెవల్యూషన్ కి అంత ప్రత్యేకత ఉంది. దేవుడి స్తోత్రం. వైదిక పేరుకంటే ఈ యొక్క సృష్టి లోకము మానవుడు ఒకటే తెలుసుకోలేకపోతాడు. గమనించండి, ప్రతి మానవుడికి ఈ భూమి మీద ఒక యుగాంతరం ఉందని, అందరికీ కూడా చనిపోయినోడు గొప్పోడు కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో చనిపోయినోడు గొప్పోడు కాదు. అందరూ కూడా జన్మిస్తారు, జీవిస్తారు, చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాతే అసలు జీవితం మొదలవుతుందని ఈ ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు. సంప్రదిస్తూ అన్నిలు మనం చూస్తే వాళ్ళు స్వర్గం అంటారు, నరకం అంటారు. వాళ్ళు ఆలోచన ఏంటంటే యథార్థంగా జీవించి లేకపోతే వాళ్ళకేమో కొన్ని ఆచార్య ప్రకారంగా ఉంటే స్వర్గం వెళ్తామనుకుంటారు. అలాగే ఆ యొక్క ఇస్లామిక్ జనం ఉంటే మక్కా అయితే చాలు స్వర్గం వచ్చేస్తుంది అనుకుంటారు. అలాగే క్రైస్తవులకు మాత్రం ఎంత గొప్పది ఏంటంటే ఈ ప్రతి ఒక్కడు జన్మిస్తాడు, జీవిస్తాడు, మరణిస్తాడు. కానీ మనకు అది లేదు. ఈ లోకంలో తల్లి గర్భంలో జన్మించినోడు గొప్పోడు కాదు. అందుకే నికోదేముతో దేవుడు మాట్లాడతాడు, నువ్వేం చేయాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, జాన్ చాప్టర్ 3:3. One is born again, he cannot see the kingdom of God. Water and the spirit, he cannot enter the kingdom of God. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చూడడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చూడడు. బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇక్కడ జన్మించిన కొడుకు గొప్పోడు కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా గొప్పోడు కాదు. ఈ ముగ్గురిని సృష్టించిన దేవుడు గొప్పోడు. దేవుడు అందుకనే ప్రతి మానవుడికి చేసింది ఏంటంటే ఇక్కడ క్రీస్తుని అంగీకరించి ఆయన సువార్త గ్రహించిన తర్వాత నువ్వు క్రీస్తులో జన్మించాలి. అట్ ద సేమ్ టైం నువ్వు క్రీస్తులో జీవించాలి. రోమన్స్ 8:14 the Bible said,
ఫర్ యాజ్ మెనీ యాస్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దీస్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అని. దేవుడు ఆత్మతో ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు దేవుడి కుమారులని. వాక్యం ఏమని సెలవిస్తుందంటే క్రీస్తులో జన్మించినోడు క్రీస్తులోనే జీవించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు 13 పత్రికలు రాస్తే రోమిలికి రాసిన 8-9 మన వాక్యం గమనిస్తే క్రీస్తు ఆత్మ నీలో ఉన్నట్లయితే నీ శరీరం పాపం వచ్చింటే నీ ఆత్మ నీతి విషయంలో జీవము కలిగి ఉండాలి. క్రీస్తు రక్తంతో కడగబడి నువ్వు క్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు ఈ లోకంలో నువ్వు లోక సంబంధిగా నువ్వు జీవించు, క్రీస్తులో జీవిస్తావు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, జాన్ చాప్టర్ 16:33, ఇన్ ద వరల్డ్ యు విల్ హావ్ ట్రిబులేషన్ బట్ టేక్ హార్ట్ ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ఈ లోకంలో శ్రమ ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, అపవాదిని జయించిన ఏకైక వ్యక్తి మన ప్రభువే యేసు. ఆయన ఒక్కడే జయించాడు. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, అపవాదిని జయించిన ఏకైక వ్యక్తి మన ప్రభువే యేసుక్రీస్తు. అందుకనే మనం ఈ లోకంలో క్రీస్తుతో జీవించాలి. అట్ ద సేమ్ టైం మొదటి దశలోని పత్రిక 4:16 వాక్యం ఏమి సెలవిస్తుంది, అండ్ డెత్ ఇన్ క్రైస్ట్ విల్ రేజ్ ఫస్ట్ అని. మనం క్రీస్తులోనే మృతి పొందాలి, వాడే లేకపోతాడు. హల్లెలూయా. అందుకనే అందరూ కూడా జన్మిస్తారు, జీవిస్తారు, మరణిస్తారు. మనది అది కాదు. క్రీస్తులో జన్మించాం, క్రీస్తులో జీవిస్తున్నాం, క్రీస్తులోనే మరణిస్తున్నాం. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. అందుకనే ఈ లోకములో, ఈ ప్రపంచంలో 3 విషయాలు ఈ ప్రపంచంలో మానవుడికి తెలియదు. పాయింట్ నెంబర్ 1, Revelation chapter 1:8, the Bible says, I am Alpha, Omega, the beginning and the ending, says the Lord, which is to come, the Almighty. వర్తమాన భూత భవిష్యత్ కాలమందు సర్వాధికారి, సర్వ సృష్టికర్త ఆయనే. ఈ లోకములో అందరికి కూడా జరిగిపోయింది చెప్తారు, జరుగుతుంది చెప్తారు, జరగబోయేది దేవుడు తప్పించి ఎవరు కూడా చెప్పలేరు. అందుకే ఆయన గమనించినట్లయితే అబ్రహాంకి, సారాకి గర్భం లేనప్పుడే 3 విషయాలు చెప్తాడు. నీకు కొడుకునిస్తున్నాను, ఆ కొడుకు, రెండోది ఏంటంటే నీ కొడుకునిస్తున్నాను, వారసునిస్తున్నాను చెప్తాడు. రెండోది ఏంటంటే ఆయన పేరు కూడా ముందు చెప్పాడు, ఇస్సాకు అని పేరు పెట్టాడు. రెండోది. మూడోది ఏం చెప్పాడంటే అనేక మందులకి, జనములకి తండ్రిగా నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా ఈ కొడుకును కూడా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. జరగబోయేది చెప్పేవాడు ఆయనే. అలాగే మనం బైబిల్ వాక్యం గమనిస్తున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంటే నువ్వు ఏమి వెళ్తుంటే నువ్వు కేరొత్తు నీరు తాగమంటాడు. అలాగే ఫుడ్ గురించి తెలియదు, కానీ దేవుడు చెప్తాడు నీకు కాకి రొట్టిని మాంసాన్ని తెస్తాడని. హల్లెలూయా. మన దేవుడు ఒక్కడే జరగబోయింది చెప్పేవాడు. అందుకే ఆయన పస్కా విందులో ఉన్నప్పుడు పేతురు, నేను 3 దినాల్లో నన్ను అన్యులకు అప్పచెప్తారు, నేను చనిపోయి, నేను హింసించి చనిపోయి, దెబ్బలు తిని, రక్తం కార్చి, నేను మరణించి 3వ దినాలు లేస్తారంటే తక్కువ చేయి పట్టుకుంటారు పేరు. అలా జరగడానికి వీల్లేదు అంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడంటే నువ్వు కోడి కుయ్యక మునిపే 3 సార్లు నన్ను ఎరగని చెప్తాడు. మన దేవుడు జరగబోయేది చెప్పేవాడు మన దేవుడు ఒక్కడే. అందుకనే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనం గమనించినట్లయితే 12 అవుతుంది, 10 నిమిషాలకు 12 అవుతుంది. 12 గంటలకు ప్రపంచం అంతా కూడా భూకంపం వచ్చేయచ్చు, ఈ ప్రపంచం అంతా కూడా సునామీ వచ్చేయచ్చు, ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోవచ్చు. కానీ క్రీస్తు బిడ్డలకు మాత్రం భయపడవలసిన లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం గమనించినట్లయితే దేవుడు ఆత్మతో ఉండి దేవుడి కుమారుడిగా నువ్వు ఉంటే చనిపోతే అక్కడ ఉంటావు, బ్రతికుంటే ఇక్కడ ఉంటావు. హల్లెలూయా. అందుకనే మనం ఒక మాట గమనించినట్లయితే ఆ యొక్క తాబూరు కొండ దగ్గర రూపాంతరం పొందుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 2 వ్యక్తులు తీసుకెళ్తాడు. అక్కడ ఎవరంటే హాను, అక్కడ ఏలియా. he was a prophet, he walked with God, he was not for God to kill. ఆ యొక్క ఏలియా ప్రభువైన యేసుక్రీస్తు ఉంటాడు. అలాగే మనం యాకోబు, యోహాను, పేతురు కలిపి ఆ తాబూరు కొండ దగ్గర రూపాంతరం పొందుతున్నప్పుడు 2 వ్యక్తుల్ని మనం చూస్తాం. ఒక వ్యక్తి ఏలియా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన్ని కొనుక్కోబడునని. అలాగే రెండో వ్యక్తి మనం గమనించినట్టే మోసెస్. ఆ యొక్క మోసెస్ తితోపదేశకాండం 34:5 ఆయన చనిపోయాడని వాక్యం సెలవిస్తా ఉంది.
అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మోసెస్, బ్రతుకున్న వ్యక్తి ఏలియా. ఇద్దరితోని యాకోబు యోహాను పేతురును పట్టుకుని జరగబోయే కార్యముల గురించి, జెరూసలేం గురించి మాట్లాడుతుండగా అక్కడ ఏం జరిగిందంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని మనకి దేవుడు దర్శనంలో చూపిస్తారు. మనందరికీ కూడా బైబిల్ వాక్యం కూడా చెప్తుంది. ఇక్కడ బ్రతుకున్న ఏలియా గొప్పోడా, చనిపోయిన మోషే గొప్పోడా అంటే ఇద్దరు ఒక గొప్పలు కాదు. దేవుడికి కావాల్సింది నువ్వు బ్రతుకున్నావా చనిపోయినది కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడితో పాటు ఉన్నావా లేదని చాలా అందుకనే అక్కడ చనిపోయిన మోషే గొప్పోడు కాదు, బ్రతికున్న ఏలియా గొప్పోడు కాదు. యూ షుడ్ వాక్ విత్ జీసస్. ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు దేవుడితో ఉంటే ఆయన రాజ్య వారసుడిగా ఉంటావు. నువ్వు దేవుడితో పాటు ఉన్నాడే ఈ లోకంలో గొప్పోడు. హల్లెలూయా. అందుకే మన జీవితంలో మనం బ్రతుకున్నంత కాలం ఈ లోకంలో దేవుడిని తప్పించి వాళ్ళు ఎవరు కూడా ప్రేమించుకోవాలి. అలాగే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అలాగే రెండోది మనకు తెలియలేదు ఏంటంటే ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు. ఎందుకంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. డాక్టర్లు చనిపోతామన్న వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, నువ్వు బ్రతుకుతామన్న వాళ్ళు చనిపోయిన కూడా ఉన్నారు. అందుకనే Deuteronomy chapter 32 verse 13 the Bible says, now see the time, even I am him, and there is no God beside me. I kill and I make alive, I wound and I heal, nor is there any who can deliver it from my hand. Deuteronomy 32:39 7 ప్రాముఖ్యమైన మాటలు ఉంటాయి. ఒకటి చాలా జాగ్రత్తగా వాక్యం గమనించాలి. ఒకటి ఆయనే దేవుడని, రెండు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, మూడు గాయపరిచేవాడు ఆయనని, నాలుగు స్వస్థపరిచేవాడు ఆయనని, ఐదు మరణాన్ని కలుగు చేసేవాడు ఆయనని, ఆరు బ్రతికించేవాడు ఆయనని, ఏడు హూ కెన్ డెలివర్ ఇట్ ఫ్రమ్ మై హ్యాండ్. ఆయన చేతిలో నుంచి ఎవరు తప్పించుకోగలరు? మన జీవితంలో ఈ భూమి మీద ఎవరన్నా చనిపోయాడంటే అది దేవుడి చిత్తం లేకుండా ఒక తెల్ల వెంట్రుక, నల్ల వెంట్రుక కానీ, నల్ల వెంట్రుక తెల్ల వెంట్రుక కానీ ఏది కూడా జరగదు. ఈ భూమి మీద సేవకుడు కానీ, విశ్వాసి కానీ, అన్యుడు కానీ, ప్రపంచంలో ఎవడన్నా జీవ మరణాలు ఆయన వశం. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఎంతమంది రైతు ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితం, ఆడి మరణం, ఆడి ప్రాణం దేవుడి దగ్గర ఉంటారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు. ఒక వ్యక్తి ధనవంతుడై ఉండి ఆ యొక్క ధాన్యాన్ని చూసి, ఆస్తిని చూసి ఆయన చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఈ యొక్క ధాన్యాన్ని అంతా కూడా, ధనాన్ని అంతా చూసి ఇంకా నా ప్రాణమ తినుము, తాగుము, సంతోషించమంటే దేవుడి పరలోక సింహాసనం చూసి ఒక మాట చెప్తాడు. ఇప్పుడే ఈ క్షణాన్ని నీ ప్రాణం నాకు కావాలని అడుగుతాడు. అది మోడీ అన్నా, జగన్ అన్నా, ప్రైమ్ మినిస్టర్ అన్నా, రాజ్ కుమార్ అన్నా, ఎవడన్నా జీవ మరణాలు ఆయన వశం. ఆడు ఎంత దాకా బ్రతకాలో, ఎంత దాకా ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. మనం ఎవరు నిర్ణయించడానికి లేదు. ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే మోసెస్ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయన బండతోని ఆ యొక్క దేవుడు మాట్లాడమని చెప్పాడు, కొట్టమని చెప్పలేదు. మొదటిసారి కొట్టమని చెప్పాడు. అందుకంటే అద్భుతం. ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తుండగా చేతమైన ఆలోచన. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క బండని తో నువ్వు డైరెక్ట్ గా నువ్వు మాట్లాడంటే మాట్లాడకుండా ఆ యొక్క బండను కొట్టి ఆయన పరిశుద్ధతను పాడు చేస్తాడు. ఆయన ఆలోచన ఏంటంటే, బండ దేవుడు చెప్పాడు కదా నువ్వు నీడి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడు. అంతకంటే గొప్ప అద్భుతం చేసిన. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే మోషే 42 అద్భుతాలు చేశాడు. 42 అద్భుతాలలో కర్రతో 15 అద్భుతాలు, ఆ యొక్క 27 అద్భుతాలు ప్రార్థన ద్వారా చేశాడు. కానీ మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడమంటే కర్రతో కొట్టి పాపం చేసి ఆయన పరిశుద్ధతను పాడు చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నెబో కొండెక్కిమంటాడు. నెబో కొండెక్తాడు. నేను ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగాను. ఆ నెబో కొండెక్కి లెబనాను, ఈజిప్టు, జోర్డాను, మొత్తం కానాను దేశాన్ని కూడా చూపించి చెప్తాడు. బైబిల్ వాక్యం మనం గమనించినట్లయితే 120 సంవత్సరాల మోసెస్కి ఒంట్లో సత్తు తగ్గలేదు, ఆ యొక్క చూపులో మందం కాలేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు చనిపోవాలని చెప్పాడు. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్నాడు, నువ్వు చనిపోని. ఆ కానాను దేశం చూసావా అన్నాడు. చూశాను ప్రభువా అన్నాడు.
ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినా జీవం అన్నాడు దేవుడు వర్షం. ఆ యొక్క మోషేతో చెప్తాడు, మోషే చూసావా అని, చూసావు, నువ్వు ఇదే కొండ మీద నువ్వు చనిపోవాలి, నువ్వు చచ్చిపోతున్నావు అని అన్నాడు. అక్కడే ఆయన చనిపోతాడు. అలాగే మనం గమనించినట్లయితే హిజ్కియా ఆయన అరౌండ్ 35-40 years ఉంటాయి. ఆయన యెషయా ద గాడ్ స్పోక్ టు ద కింగ్స్ త్రూ ప్రాఫిట్స్, ఆ యొక్క రాజులతో మాట్లాడినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఆ యొక్క యెషయా చెప్పాడు, దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆ యొక్క హిజ్కియా నేను చంపేస్తానని చెప్పని ఆ యొక్క యెషయా వెళ్ళి అయ్యా నువ్వు చచ్చిపోతావు, దేవుడు చెప్పాడు, ఆ ఇల్లు నువ్వు సర్దుకో, నువ్వు చక్క పెట్టి వాళ్ళు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడో అప్పుడు వెంటనే ఆ యొక్క ప్రార్థన ఆలకించి ఆయన, ప్రభా నీ పట్ల నేను ఎలా నీతిగా జీవించానో అది ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటే ఆ మాట తన హృదయానికి గాయపరిచింది. ఆ మాట తన హృదయంలో చాలా కలకలం రేపింది. దేవుడు చూసి ఎస్ నా పట్ల నీతిగా జీవించాడు, ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ ఇద్దామని చెప్పి అదే యెషయాతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క హిజ్కియాతో చెప్పు, నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. అక్కడ ప్రార్థన చేసేవాడు అవమానం పడలేదు, అక్కడ అవమానం పడినాడు ఒక ప్రవక్త. హల్లెలూయా. జీవ మరణాలు ఆయన కోసము. అంటే ఇక్కడ మీకేం ఆలోచిస్తున్నారు? ఆలోచన మనం చెయ్యాలంటే ఆరోగ్యంగా ఉన్న మోషేని చంపేశాడు, అనారోగ్యంగా ఉన్న హిజ్కియాని బ్రతికించాడు. అది దేవుడు జీవ మరణాలు ఆయన కోసము. హల్లెలూయా. మన జీవితం మన చేతిలో ఎప్పుడు కూడా ఉండదు. అందుకని ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు మనం చనిపోతాం తెలియదు. మూడో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మత్తయి సువార్త 24:36 ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ మూడింటిని జయించాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. ఇది దిద్దుబాటు సమయం కాదు. పాపం చేసి క్షమాపణ అడిగి కాదు, ఇది సిద్ధపాటు సమయం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు మనం చనిపోతాం తెలీదు, ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో తెలీదు. ఆ మూడింటిని జయించాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే గెత్సేమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు యాకోబుకి యోహానుకి పేతురుకి మాట చెప్తాడు, మీరు మెలుగు ఉండి మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్తాడంటే శోధనలో ప్రవేశించకుండా, ఏ పాపము చేయకుండా నువ్వు మెలుగుగా ఉండాలి. ఎగ్జాంపుల్ శద్రక్ మేషక్ అబేద్నెగోను చూస్తే ఆ బబులోను దేశం అంతా కూడా రాజుకు భయపడతారు, అగ్నిగుండానికి భయపడతారు. అలాగే రాజుకి, అగ్నిగుండానికి, తంతి వాద్యాలకి, విగ్రహానికి భయపడి ఆ యొక్క బబులోను దేశం అంతా కూడా సాష్టాంగ నమస్కారం పెడతారు. కానీ అక్కడ మెలుగుకున్న వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు. కపలు కూడా దేవుడు మెలుగుగా ఉండడం అంటే అది శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు నువ్వు అటు ఇటు తిరగడం కాదు. గాడ్ బి విత్ యు. ఎలాంటి పరిస్థితుల్లో నన్ను విడిపించగల దేవుడు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవ జీవితంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న దేవుడు తీసుకొచ్చాడు. మళ్ళా ఐగుప్తులు వెనకాతో తరుముతున్నారని ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు, ఐగుప్తులు చూసి భయపడ్డారు. అక్కడ ఒక్క మోషే తప్ప అందరూ కూడా సొలుగుతూ ఉన్నారు. ఈ మమ్మల్ని ఐగుప్తులో సమాధులు లేవాడు. చాలా మంది ఆలోచించలేంది ఏంటో తెలుసా? ఒకటే, వెనక్కి వెళ్ళలేదు. అందులో విడిపించిన దేవుడు ఇందులో ఎందుకు విడిపించడానికి ఆలోచన చేయదు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న దేవుడు అందులో విడిపించిన దేవుడు, నీ మరణం నుంచి తప్పించిన దేవుడు, నిన్ను కష్టాలు విడిపించిన దేవుడు, నీ అప్పులను విడిపించిన దేవుడు, నీ కష్టాలు ఇచ్చిన దేవుడు, అనారోగ్యం ఇచ్చిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు మర్చిపోయి ఎదురు సోదరుని చూసి అపవాదికి లోబడి దేవుడికి దూషిస్తూ ఉంటాం. ఒక్క మాట ఆలోచించాలి, అందులో విడిపించిన దేవుడు ఇందులో విడిపించగలడు అనే ఆ ఆలోచన మోజెస్కి తప్పించి ఎవరికి తెలియదు. అందుకే మోజెస్ ఆ యొక్క దేవుడితో మాట్లాడుతుంటాడు. ఆ యొక్క మోజెస్తోనే దేవుడు కూడా మాట్లాడుకుంటాడు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? రైచియస్. పాయింట్ నెంబర్ 2, విశ్వాసం. బైబిల్ వాక్యం మనం గమనించినట్లయితే Romans 1:17, the righteous man that just shall live by faith. అలాగే Galatians 3:11, the righteous man that just shall live by faith. Habakkuk 2:4, the righteous man that just shall live by faith.
ఎక్కడ చూసిన వాక్యం హీబ్రూ చాప్టర్ 10:38 ద రైచియస్ మ్యాన్ జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అంటే వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే 3 ప్రాముఖ్యమైన అంశాలు. నీతిమంతుడు మాత్రమే పాయింట్ నెంబర్ 2, విశ్వాసముగా పాయింట్ నెంబర్ 3, దేవుడితో పాటు జీవించగలరు. హల్లెలూయా. అందరూ కాదు. బైబిల్ వాక్యం మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అందరూ జీవించరు, ఒకడే జీవించగలరు. ఎవడంటే నీతిమంతుడు మాత్రమే. అందుకే యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినా, పిల్లలు చనిపోయినా, అట్ ద సేమ్ టైం ఆ యొక్క ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, ఆయన ప్రపంచమే తలకిందులైపోయినా ఆయన ఒక్క మాట గమనించండి, 5 మాటలు చెప్తాడు. అయ్యా బిడ్డలు చనిపోయాయ్యా, ఇంకోటి వస్తాడు, ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, నేను కూడా ఉండి నా బిడ్డలు చనిపోయినట్టు నేను తట్టుకోలేను, సేవకుడైంది. అలాంటిది ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఒక 5 మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఆ పరిస్థితుల్లో యోబు ఏమన్నారు తెలుసా? నేనేం పాపం చేశానని నా బిడ్డలు నువ్వు చంపేశావు అని అడగాలి. అదే అడగాలి మొట్టమొదటి మాట. ఆస్తులు పోయినందుకు బాధలేదు దేవుడా, అంతస్తులు పోయినందుకు బాధలేదు, నా కన్న బిడ్డల్ని నువ్వెందుకు చంపావని అడుగుతాను. నేనైతే అదే మాట అడుగుతా. కానీ యోబు అడిగిన మాట ఏంటో తెలుసా? ఆయన బిడ్డల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని ముందు పక్కన పెట్టాడు. చాలా జాగ్రత్తగా వాక్యం, ఇట్స్ ఎ డెప్త్ సబ్జెక్ట్. ఇక్కడ ఆయన పక్కన పెట్టాడు, పిల్లల్ని పక్కన పెట్టాడు, ఆస్తు అంతస్తుని పక్కన పెట్టాడు, కట్టుకున్న భార్యను పక్కన పెట్టాడు. అవన్నీ కూడా పక్కన పెట్టి యోబు ఆలోచించింది ఏంటో తెలుసా? అసలు నేను జన్మించే విధానం ఎటువంటిదని ఒకసారి తను ప్రశ్నించుకున్నాను. నేను ఎలా జన్మించాను? ఇవన్నీ కూడా ఇప్పుడు రాలేదు నాకు. మొట్టమొదట తల్లి గర్భంలో నేను దిగంబరగా వచ్చాను, అది కూడా ఆలోచించలేదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను జీవము గల దేవుడి దగ్గర నుంచి వచ్చాను. నేను జీవము గల దేవుడు. ఎందుకంటే వాక్యం గమనించినట్లయితే గర్భఫలం పొందుకున్న తల్లి గొప్ప కాదు. గర్భఫలములో ఆ యొక్క పిండముగా రూపింపక పడక మునుపు దేవుడు పాదాల దగ్గర ఉంటారు. హల్లెలూయా. ఆ యొక్క దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లిని గాని, ఆస్తులు గాని, అంతస్తులు గాని, అన్నదమ్ములు గాని, బంధుమిత్రులు గాని, భార్యని గాని, పిల్లలు గాని ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? తల్లి కూడా గొప్పది కాదు. తల్లి గర్భములో రూపింపక బడక కొరకు నేను ఎక్కడున్నాను? జీవము గల దేవుడి దగ్గర ఉన్నానని ఆ దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దిగంబరగా వచ్చాను. హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకున్నాను. ఆ స్థలంలో ఎవరన్నా ఉంటే నా బిడ్డలు, నేనైతే అదే మాట అంటాను, నా కొడుకు కూతుర్ని చంపేసా ప్రభా నువ్వే దేవుడు అంటాను. కానీ ఆ యొక్క యోబు తాలూకా విశ్వాసం అది ఎంత గొప్పదంటే, ఆ యొక్క విశ్వాసం గొప్పది కాదు, యోబు నీతిమంతుడైన దేవుడే చెప్తున్నాడు ఛాలెంజ్ చేసి. హల్లెలూయా. నువ్వు నిలబడు, నువ్వు ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడి ఈ 2024 నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు కార్యం చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఈ 2024లో నువ్వు దీవించబడతావు. కూర్చో. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. ఒక్క మాట గమనించండి. యోబు ఆలోచించింది ఏంటో తెలుసా? దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఒక్క మాట. ఆ యొక్క యోబు గురించి అపవాదితో ఛాలెంజ్ చేస్తాడు. ఈ లోకంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? 5 నిమిషాలు చూద్దాం. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మే కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. హల్లెలూయా. నంబర్ 1. 2 యెషయా 14:14 ప్రకారం పరలోక సింహాసనం మీద ఆయనతో ఉన్నప్పుడు ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ లూసిఫర్ ఎప్పుడైతే దేవుడితో సమానుడని అనుకున్నాడు, పాతాళానికి మూలకి నరకానికి దోస్తాడు. వాడి గురించి ఉంటుంది. ఎఫెసీ 6 గురించి గమనిస్తే దురాత్మ అని ఉంటుంది. రెండోది మనకంటే ముందే దురాత్మ ఉన్నారు. ఆడే అపవాది. ఆడే 33 కోట్ల దేవదూతల్ని భూమి మీదకు పట్టుకొస్తాడు. ఆడే దేవుళ్ళని తిరుగుతున్నారు. రెండోది దురాత్మ. మూడోది గమనించినట్లయితే ఆదికాండం 2:7 ఆయన
ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున సృష్టించుకుని నా శరీరంలో జీవాత్మ ఉంటాడు. అదే మానవుడు ఆత్మ, మూడు ఆత్మ. ఈ సృష్టిలో ఈ లోకంలో ఏముంది? మూడే మూడు. క్రియేషన్. దేవుడు ఒక్కడే సర్వలోకానికి అధికారి. ఆకాశం, భూమి, సముద్రము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి తీరం జంతువులు, ఆకాశం తీరు పక్షులు, సముద్రం తీరు జలరాశులు, మానవుడు, అపవాది, ప్రతి ఒక్కరు ఆయనకు లోబడవలసిందే. ఆమేన్, హల్లెలూయా. మన వాక్యాన్ని గమనిస్తే ప్రతి ఒక్కరు దేవుడికి లోబడాలి. అపవాది కూడా యోగుడు పట్టుకోవడానికి అధికారం దేవుడు ఇవ్వలేదు. అపవాది ఏమడుగుతాడు తెలుసా? దేవుడు ఛాలెంజ్ చేసి, యోగు అంత నీతిమంతుడు ఎవరు లేరు ఈ భూలోకంలో అంటే, ఆడు అవును ప్రభు అండి. ఆడు 3 మాటలు చెప్తాడు. ఏంటి ఆ 3 మాటలు అంటే, ఒకటి, యోగుకి అగ్నికం చేసావు, యోగు కలిగిన దానికి అగ్నికం చేసావు, ఆయన కుటుంబానికి అగ్నికం చేసావు, ఆడు నీతిమంతుడు అందుకే అయ్యాడు అన్నాడు. చూడండి ఆ మాట చూడండి. అంటే ఈ రోజు మనం సజీవులు ఉన్నామంటే మన అగ్రికల్చర్ ఈ వారికి అది లేకపోతే we can't. దేవుడి కృప. అందుకే వాక్యం చదివిస్తుంది, 1000 may fall at your side and 10,000 at your right hand, but it shall not come near you. నీ పక్కన వేయబడినను, నీ కుడి పక్కన 10,000 పడినను, ఆ భార్య నీ అందరికి రాదు. కేవలం 34:7లో అద్భుతమైన మాట. ఆయన ముందు భయభక్తులు వాడి ఆయన దేవతలు కావాలి. కానీ నేను రాత్రి పడుకుంటే నా భార్య పడుకుంటాను, నేను పడుకుంటాను, నా బిడ్డలు పడుకుంటాను. నాకు ఏ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నా భార్య నా బిడ్డలు లేకుండానే చచ్చిపోతాను. ఎందుకంటే అందుకే behold, he who keeps Israel shall neither slumber nor sleep. ఇజ్రాయెల్ దేవుడు కునుకడు, నిద్రపోడు. నిన్ను ప్రతి క్షణం చూస్తున్నాడు. తల్లిదండ్రులు కాదు, అందములు కాదు, బంధుమిత్రులు కాదు, జీవము గల దేవుడే. హల్లెలూయా. ఒక మాట గమనించండి, దేవుడు తప్పించి మనం ఎవరు కూడా కాపాడలేదు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు నీతిగా బతికితే నీ చుట్టూ ఆయన దేవదూతలు మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో 1260 ప్రామిసెస్ ఉన్నాయి, 14,810 మిరాకిల్స్ ఉన్నాయి, 8,300 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నీకే. యెహోషువ ప్రార్థన చేస్తే ఆయన సూర్యచంద్రులు ఆపేశారు. నీ కొరకు సూర్యచంద్రులే కాదు, ఈ ప్రపంచాన్ని ఆపేశారు దేవుడు. దేవుడికి కావలసింది నువ్వు, నీ నీతి, నీ యథార్థత. దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. దేవుడికి ఆకాశం, భూమి, సముద్రం. ఆయన దానియేలు సింహాల బోర్లోకి వెళితే సింహాలకు ఒకటే మాట చెప్పాడు, ఆ యొక్క రాజులు ముద్రేస్తాడు. దేవుడి సింహాలు నోటికి ముద్రేస్తాడు. ముద్రేసిన రాజు గొప్పోడు, ఆ జీవం గల దేవుడు గొప్పోడు. ముద్రేసిన రాజు గొప్పోడు కాదు. వీళ్ళందరూ కలిపి దానియేలు మీద కక్షపడి, వీళ్ళందరూ కలిపి అసూయతో, కోపంతో ఏదో నిందార్థం అంటే అందులో దొరికింది దేవుడికే. అందుకే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడని పోగొట్టుకుంటాడు. దేవుడి కొరకు ప్రాణం పెడితే ఆ ప్రాణం తిరిగి ఇస్తాడు దేవుడు. అందుకే వాక్యం గమనిస్తే ఎంతమంది ఏమి చెప్పినా ఒకే ఒక మాట తెలుసు, దేవుడి దగ్గర తప్పించి ఇంకెక్కడ కూడా దొరకడండి దానియేలు. వాళ్ళు అందుకే రాజునే పూజించాలంటే రాజుని దానియేలు పూజించడు. ఎందుకంటే మానవుడు ప్రాణం చాలా చిన్నది, వాడు ఎలాగో చచ్చిపోతాడు. వీడు కాపాడలేడు. వీడిని సృష్టించిన దేవుడే, నా దేవుడే కాపాడగలడు. హల్లెలూయా. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఒక మాట చెప్పాడు. ఎందుకని ఉదయకాల సమయం, మధ్యకాల సమయం, సాయంకాల సమయం ప్రార్థన చేశాడు. ఆయనకి తెలుసు రాజునే 30 రోజులు పూజించాలని, లేకపోతే ఆ యొక్క సింహాలు బోర్లు వేస్తారని ఆయనకు తెలుసు. కానీ మనల్ని ఎంత ప్రేమించిన రాజు దానియేలు అంటే ఎంతో ఇష్టం. కానీ ఆ యొక్క దానియేలు మరణాన్ని ఆపలేకపోయాడు. ఆమేన్. అందుకే మనుషుల మాటలు వ్యర్థం. ఎవడి మాటలు మీరు పట్టించుకోకండి. ఎవడు కూడా జీవం గల దేవుడే ఫైనల్. నీ జీవితం జీవం గల దేవుడు చేతిలో ఉంది. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఆ రాజు ఏం చేస్తాడో తెలుసా? ఒక శాసనాన్ని ఇచ్చి రాజ్యముద్ర వేస్తాడు. 30 రోజులు రాజునే పూజించాడు. 7 ముద్రలో చెల్లవు. నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఈ ముద్ర నీ జీవితాన్ని ఆటంకపరచలేవు, నిన్ను ముట్టలేవు. ఆ ముద్ర వేశాడు. అలా ఆలోచన ఏంటంటే రాజముద్ర గొప్పదని. రాజునికి రాజు నా దేవుడు వేసాడు ముద్ర. ఆ యొక్క
సింహాలు బోనులోకి వెళ్తే ఆ సింహాలకి నోటికి ముద్ర ఇస్తాడు నా దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆ బబులోను దేశంలో దానియేలు ఎలా ఉన్నాడో తెలుసా? మెలకుగా ఉన్నాడు. రాజును పూజించిన ఉదయకాల సమయంలో రాజు చెప్తా ఉంటాడు. ఆ యొక్క దానియేలు అని పిలిస్తే దానియేలు చెప్తాడు, పనికి మాలిన రాజు, నీకేం తెలుసురా నా గురించి, నా దేవుడి గురించి? నీ దగ్గర కాదు, నా జీవం గల దేవుడి దగ్గర నీ నీతిమంతుడు అని చెప్తాడు. హల్లెలూయా. నా దేవుడి దగ్గర నీతిమంతుడిని. నీ దగ్గర నీతిమంతుడిగా ఉన్నా లేకపోతే నువ్వు చూసే దేవుడు కాదు. నా దేవుడు జీవం గల దేవుడు. నా దేవుడు చూశాడు నీ నీతిమంతుడు. ఆయన దగ్గర నీతిమంతుడు కాబట్టి ఈ సింహాలు ముయించాడు. నేను నన్ను ప్రేమిస్తావు, కానీ నువ్వేం చేస్తావంటే లోక సంబంధమైన ముద్రేసావు. నా దేవుడు లోక సంబంధమైన దేవుడు, సింహాలకి ముద్రేశాను అన్నాడు. అందుకని మన జీవితంలో దేవుణ్ణి తప్పించి నీ హృదయంలో ఎవరికి ఉండకూడదు. నీ హృదయంలో ఉంటే జీవన దేవుడే ఉండాలి. అందుకే యోగు ఏమని చెప్తున్నాడు తెలుసా? అద్భుతమైన మాట. ఒకే మాట చెప్తున్నాడు, నా తల్లి గర్భంలో నేను దిగంబరగా వచ్చాను, మళ్ళా దిగంబరగా వెళ్ళాలని. అప్పుడు మూడో మాట చెప్తున్నాడు. మొదటి మాట దేవుడే, రెండో మాట దేవుడే అంటే అరౌండ్ ద క్లాక్ మళ్ళా దేవుడి దగ్గర నుంచి తల్లి గర్భంలో జన్మించాలి, జీవించాలి, మరణించాలి, మళ్ళీ మట్టిలో. ద బుక్ ఆఫ్ ఎక్లీషియాస్ chapter 12 verse 7, then the rest was written to them as it was, and the spirit was written to God who gave it. మళ్ళీ అనేది వెనకటి వల్లే భూమికి చేరుకోను. ఈ ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోను. ఎక్కడి నుంచి వచ్చో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, తీర్పుకి. హల్లెలూయా. అందుకనే యోగు అన్నాడు, నేను దిగంబరగా వచ్చాను, మన దేవుడి దగ్గరికి దిగంబరగా వెళ్ళాలి. ఆ తర్వాత మూడో మాట చెప్పాడు, మధ్యలో ఏదైతే ఇచ్చాడో భార్య, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును. హల్లెలూయా. ఎంత గొప్ప నీతిమంతుడో చూడండి, ఎంత తెలివైనడు చూడండి. అక్కడ చూస్తే సొలొమోను కంటే చాలా తెలివైనడు అనిపిస్తా ఉన్నాడు ఒక్కొక్కసారి యోగు. సో వండర్ఫుల్. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన మాట యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని. అంటే పిల్లల్ని, అంతస్తుని, ఆ యొక్క డబ్బుని అంతా కూడా ఇలా తీసి పడేసాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని. దేవుడు నామాన స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఐదో మాట, దేవుడి నామాన స్తోత్రం కలుగునుగా కంటే అపవాది గడి పిచ్చెక్కిపోయింది. ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు దేవుడు అడుగుతాడు, వస్తాడు, చూసావురా దుర్మార్గుడు అని అంటే ఆడు అంటాడు, తట్టుకోలేక అది అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఆడు జీవితంలో ఎప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడు నిన్ను నిత్యకిందం పంపించడాక ఆడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి, నీ యథార్థ జీవితాన్ని పాడు చేయాలి, కుటుంబంలో గలిబిలి తేవాలి, కుటుంబంలో ఇబ్బందులు తేవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి. ఆడు ఎప్పుడు కూడా నువ్వు కరెక్ట్ అని అందవు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలు, ఆడు దురాత్మ. హల్లెలూయా. యోధా కొదమసింహం ఆయనైతే నువ్వు ఆయన బిడ్డగా, నువ్వు కూడా యోధా కొదమసింహ కుమారుడు. హల్లెలూయా. అందుకే సింహ పిల్లలు లేవు గలవే ఆకలి కొని కానీ యెహోవా రాష్ట్రం జరిగి ఏ మేలు కొలవడు. ఆయన సింహంలాగా ఉన్నాడు, నిన్ను యోధా కొదమసింహ కుమారులాగే నువ్వు ఉండాలి. అపవాదిని ఇప్పుడు కూడా జయించేవాడిగా ఉండాలి. కానీ అందుకే and the God of peace shall bruise Satan under his feet shortly. The grace of our Lord Jesus Christ be with you. రోమీయులకు 16:20లో సమాధాన కర్తవు సంరక్షకుడు దేవుడు శీఘ్రముగా అపవాదిని ఎక్కడ పెట్టాడు? నీ కాలి కింద చదువుకును, నీ కాలి కింద అదగొందుకును. దేవుడు కృప పైన ఉంది, అపవాది కిందను పెట్టేయాలి. మనమే అవిశ్వాసంతో పైన ఎక్కించుకుంటున్నాం అపవాది. హల్లెలూయా. అపవాదిని కిందన పెడితే నీ అవిశ్వాసం, నీ అపనమ్మకం, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం లేక దుష్టుడిని మీద ఎక్కించుకుని దేవుడికి దూరం అయిపోతాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నీకు దేవుడికి ఎందులో మనం గమనించినట్లయితే నీకు దేవుడికి పాపం ఉంది, నీకు దేవుడికి మధ్యలో ఏముంది? అపవాది, పాపం ఉంది. అందుకే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. మనకు జీవించేటప్పుడు యు షుడ్ వాక్ విత్ జీసస్. దేవుడు ఆత్మతో జీవించాలి. అందుకే యోగు తీసి పడేసాడు. మళ్ళా రెండోసారి అపవాదిని అడుగుతూ ఉంటాడు, అపవాది దేవుడిని అడుగుతూ ఉంటాడు, ఏమొచ్చావంటే అప్పుడు దేవుడు ఛాలెంజ్ చేస్తాడు, చూసావా నువ్వు ఎన్ని చేసావు, చూసావా నా కుమారుడు అంటే. అప్పుడు ఆడు బాగా ఒక అవకాశం అంటాడు. దేనికంటే ఆడు శరీరాన్ని కొడతాడు. చూడ
ఏం చేస్తాడు? ఆయనకున్న బాధలు చాలా శరీరాన్ని కొడతాడు. అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, బోరా నువ్వు చంపడానికి నీకు అధికారం లేదు. ఆడు ఎంతో మందిని వాట్సాప్లు, ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు, బ్రదర్స్ తీసుకుని ఎవరు చచ్చిపోతున్నారు. ఆడు ఏం చేస్తాడంటే మనిషిని చంపడానికి అది దేవుడు అధికారం ఇవ్వడం. ఆడు ఏంటంటే వాటిని తీసుకుని చచ్చిపోవడం, లవ్ ఫెయిల్యూర్. ఏదో చదవలేదని చచ్చిపోవడం, లవ్ ఫెయిల్యూర్. అలాగే చదువు లేదని చచ్చిపోవడం, అలాగే అప్పులు పాలైపోయి చచ్చిపోవడం. ఇలాగే రకరకాలుగా పాయిజన్ తీసుకుని అది చంపేయగలరు, కానీ నీ ప్రాణాన్ని చంపే అధికారం అది ఉండదు. అందుకనే దేవుడు చెప్తాడు, నీకు ఏ అధికారం ఇచ్చాను? నువ్వు శ్రమ పెట్టి కానీ ప్రాణం తీసే అధికారం ఇవ్వకూడదు. మళ్ళా వెళ్ళి నెడినెత్తి నుంచి అరికాడు కాక కురుపులు, భయంకరమైన కురుపు తెప్పించి చెల్ల పెట్టి గీసుకున్నట్లు చేశాడు. కుప్పులు వచ్చి కురుపులు రాపుతున్నాయి. అలాంటి పరిస్థితి అండి యోగులు. కానీ మీరు నమ్మండి, ఆ పరిస్థితులు ఇంకెవరు కూడా చెప్పరండి. ఆ పరిస్థితి కూడా ఎవరు కూడా చెప్పరు. ఆడు చూశాడు, అపవాది ఎప్పుడు 3 రకాలుగా వస్తాడు. ఎన్ని రకాలుగా వస్తాడు? 3 రకాలు. ఏ రకాలుగా? జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ఆడు ఎలాగ 3 రకాలుగా వస్తాడంటే, ముందు డైరెక్ట్గా వస్తాడు. దేవుని వృత్తాంతాలు 21:31 మేకింగ్ ఫాస్ట్ చదవాలి. దేవుని వృత్తాంతాలు 21 మొదటి వచ్చిన మేకింగ్ ఫాస్ట్ చదవాలి. దిన వృత్తాంతాలు 21 మొదటి దిన వృత్తాంతాలు 21:1 తరువాత ఆ యొక్క సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా బ్రదర్ పాస్టర్ రాగాలి. ఆడు ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ అది ఏం చేస్తాడంటే డైరెక్ట్ వస్తాడు నీ దగ్గరికి. ఎలా వస్తాడు తెలుసామా? సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు. ప్రేరేపణ, ఒక మనిషిని ప్రేరేపణ. దానికి పడిపోయాడు, అక్కడ లెక్కిస్తాడు, సైన్యాన్ని లెక్క పెట్టేస్తాడు. పక్కన వచ్చి కూర్చుని నువ్వు సిగరెట్ తాగు, మందు తాగు, వ్యభిచారం చెయ్యు, లేకపోతే ఆ లాని కొట్టు, ఈడు కొట్టు, భార్య కొట్టు, బిడ్డలు కొట్టు, ఇదే పని లేకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపో, లేకపోతే ఆ యొక్క వాట్సాప్ సిగరెట్ అందులోని వాట్సాప్, ఇంటర్నెట్, ఫేస్బుక్, డ్రగ్స్ తీసుకో, లేకపోతే పాయిజన్ తీసుకొని చచ్చిపో. ఏం చెప్తుంటాడు? ఇది డైరెక్ట్ వచ్చి నిన్ను ప్రేరేపణ కలుగు చేస్తా ఉంటాడు. అప్పుడు అది 3 రకాలుగా వస్తాడు. మొదటి రకం ఏంటి? ప్రేరేపణ. దాన్నే మనం జయించాలి. ఒక స్త్రీగా చూస్తే ఆ స్త్రీని ఆస్వాదించింది, మోహపు చూపులు చూసి వ్యభిచారం చేయాలన్నట్లు చేస్తాడు. అలా చేస్తాడు. ఒక స్త్రీకి ఒక మగవాడిని చూసి, ఆ మగవాడిని చూసి ఆయనతో వ్యభిచారం చేయాలని, అది ఆయన పాడుకోండి. సిగరెట్ తాగినోడు చూస్తే పర్లేదు, ఆ సిగరెట్ తాగాలంటే పాపం. మందు తాగినోడు ప్రాబ్లం లేదు, ఆ మందు తాగాలని ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. అది అపవాది గడపడం. అందుకే ఈ లోకం పాపాలు చేస్తుంటారు. ఇది యోబు జీవితంలో జరగలేదు. ఏం జరగలేదు? ఆ డైరెక్ట్ కొట్టాడు, అవ్వలేదు. ప్రతి మానవుడికి అపవాదిగా ఏం చేస్తాడంటే 3 రకాలుగా వస్తాడు. ముందు నీ దగ్గర కూర్చుని రాత్రి పగలు ప్రార్థన కూడా చేసుకొని ప్రార్థన చేయో వచ్చాడు తల. నువ్వు ఒక అరగంట కూడా ప్రార్థన చేసుకోలేదు. ఏదో చాలు, నీ అప్పులు, నీ సమస్యలు, నీ అప్పు అప్పులు, నీ భర్త కూర్చోలేదు, అలా ప్రార్థన చేయాలి. అది చేయనివ్వదు. అయినా నువ్వు దేవుడు ఆత్మతో మరి ప్రార్థన చేయాలి. అయ్యగారు పరిశుద్ధ గ్రంథంలో ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నాయి? కీర్తనాకారుడు, హృదయాంసారుడు, అలాగే ఆయన ప్రార్థనాపరుడు, ఒక ప్రవక్త, ఒక సేవకుడు, అన్ని పేర్లు ఉన్నాయి. అపవాది గారు శోధించారు. ఉదయకాల సమయంలో రాజుని ఎదుకెళ్తున్న సమయంలో మేడ మీద తిరిగి చూస్తున్నప్పుడు ఒక స్త్రీ నగ్నంగా చూసింది. తప్పు లేదు, పరుగు నాకు పరిశుద్ధ స్థలానికి వెళ్ళి, ప్రభువా ఉదయకాల సమయంలో చూడరాని చూశానయ్యా, నేను పాపం చేశాను, క్షమించండి. ఆయన రక్తంతో పాపాలు కడుక్కోవచ్చు కదా, చేసిన తర్వాత కడుక్కోవడం రక్తంతో పాపం. ఆన్సర్ మై క్వశ్చన్ ఒక మాట. చేసిన తర్వాత పాపం చాలా మంది ఏంటంటే ఈ ఒక్కసారికి ఒక కోట తాగాడు, ఈ ఒక్కసారికి సిగరెట్ తాగాడు, ఈ ఒక్కసారికి వ్యభిచారం చేసేద్దాం, ఈ ఒక్కసారికి ఈ ప్రార్థన మానిచ్చి టీవీ చూసుకుని సీరియల్ చూద్దాం, ఈ ఒక్కసారికి మనం పాపం చేసేద్దాం అని చాలా పాపాలు చేసేస్తుంటాం.
చేసిన తర్వాత క్షమాపణ అడుగుతాడు. ఆడు గొప్పడు కాదు, పాపం చేసినోడు గొప్పడు కాదు, పశ్చాత్తాపడు పాపాన్ని విడిచిపెట్టినోడు గొప్పడు. కష్టాలు వచ్చినోడు గొప్పడు కాదు, కష్టాలు దేవుని స్తుతించినోడు గొప్పడు. వాక్యం చెప్పినోడు గొప్పడు కాదు, వాక్యాన్ని అనుసరించి జీవించినోడు గొప్పడు. హల్లెలూయా. మన జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ ఉంది. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాడు. ఇక్కడ ఆడు డైరెక్ట్గా వచ్చినప్పుడు దావీదు పడితే అక్కడ పాపం అడగలేదు. ప్రభా చూడరాని చూశాను అయ్యా, ఒక స్త్రీ ఆ యొక్క నగరముగా స్నానం చేస్తే చూశానని క్షమాపణ అడగలేదు, పిలిపించాడు. నువ్వు ఎప్పుడైతే ఎఫెసీయుల 6వ అధ్యాయంలో ఉంటాయి, ఆడు దుష్టుడు వేసిన అగ్గిల్లాని బాణాలు ఆర్పుటకు శక్తివంతుడు అగునట్లు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలని. హల్లెలూయా. ఆడొక బాణం వేస్తే నువ్వు పడిపోతే నువ్వెందుకు క్రీస్తు రక్తంతో కడగబడి, నువ్వెందుకు అపవాదిని జయించకపోతే? అంత కీర్తనాకారుడు, అంత ప్రార్థనాపరుడు, అంత హృదయానుసారుడు, ఒక ప్రవక్త, ఒక సేవకుడు పాపం చేశాడు. ప్రేరేపించినప్పుడు పాపం చేశాడు. ఇది ఎలాగుంటే స్పిరిట్స్ కొని మోహపు చూపులు చూసిన దురాత్మ వెళ్ళింది. ఆ దురాత్మను బయటికి పంపించలేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యుడని మత్తయి 5:8. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే 1 పేతురు 1:14 నువ్వు వాక్యం సర్వస్వం నీరు పరిశుద్ధిగా నీరు పరిశుద్ధంగా ఉండమని. ఎప్పుడైతే నువ్వు ఆ అవకాశం ఇస్తావో అప్పటిగా లోపలికి వెళ్తాడు నీ హృదయం. ఇంకా దేవుడు ఉండడు. రెండో దురాత్మ వెళ్తాడు, నువ్వు వ్యభిచారం చేయాలి, పిలిపిస్తాడు, వ్యభిచారం చేసేస్తాడు. మూడోది నరహత్య. నాలుగోది ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదురుకుండా అబద్ధం. కత్తి ఒకసారి శత్రువు మీద పడుతుంది. అవసరమా? అవసరమా? 4 పాపాలు అయ్యగారు చేస్తారు. అందుకేనే వాడు మొట్టమొదటి డైరెక్ట్ వచ్చి నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా పడిపోవు. రెండోది ఆడు ఎలా వస్తాడు తెలుసా? నువ్వు ఎంతకి పడకపోతే ఇండైరెక్ట్ గా వస్తాడు. యేసేపు ఏం చేశాడు? ఆయన చాలా నీకు రైచస్ మ్యాన్. ఏం చేశాడు? చూసాడు వీడు అని చెప్పి ఫోటోఫర్ భార్యలోకి వెళ్ళాడు. వాళ్ళ భార్య ద్వారా చేపట్టుకుని నన్ను చేయించాను. పడిపోయాడు యేసేపు. ఎవరు మీరే జాగ్రత్త. పడిపోయాడా? ఏమన్నాడు? నీ భక్తులు ఉన్నారా, లేకపోతే నీ యొక్క భటులు ఉన్నారన్నారా, లేకపోతే నీ ఆస్థానంలో ఎవరో కన్యలు ఉన్నాడా? ఏమన్నా తెలుసా? సర్వశక్తిమంతుడికి వ్యతిరేకంగా ఎంత ఘోరమైన పాపం నేను ఎలా చేయాలి? అపవాదికి ఆ స్త్రీకి అటాకించాను. అలాగే మన జీవితం ఉండాలి. అలాగుండాలి జీవితం. మన జీవితం అలాగుండాలి. యేసేపు దావీదు దేవుడిని చూపించలేదు, ఆడు ఇండైరెక్ట్ గా వచ్చాడు. అప్పుడు కూడా యేసేపు పడిపోలేదు. ఏం చెప్పాడు తెలుసా? ఒకటే మాట చెప్పాడు. అపవాదికి ఆ స్త్రీకి కూడా అటాకించాడు. ఏమని తెలుసా? నేను ఎలా పాపం చేయలేదు. ఇదేంటి ఎలా పాపం చేయాలంటే నేను రాలేదు, అతను తగ్గించాడు. మా భర్త లేడు కమాన్ అంటారు. నో, నీకు నాకు ఒక అడ్డు ఉంది. ఏంటి అడ్డు? జీవము గల దేవుడు ఆయనకి వ్యతిరేకంగా ఆశ్చర్యపోతున్నాడు అపవాది. ఆశ్చర్యపోతుంది ఫోటోఫర్ భార్య. అలా మనం ఎప్పుడన్నా చిద్దామా? ఎవరొస్తుంది చూస్తాను, నువ్వు సిగరెట్ కాకపోతే పక్కడు చెప్తుంటాడు, ఈ ఒక్కసారి కాదు. ఎంతమంది ఎవరొస్తుంది పాడిపోతున్నారండి? ఎంతమంది ఎవరొస్తుంది పాడైపోతున్నారు? మీరు గమనించండి. ఆడు ఫస్ట్ డైరెక్ట్ వస్తాడు. నువ్వు పడకపోతే ఎలా వస్తాడు? ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా నేను పడిపోతాను. ఇండైరెక్ట్ గా ఎవరైనా పడిపోవలసింది. ఇండైరెక్ట్ గా ఎవరైనా పడిపోవలసింది. అక్కడ కూడా నువ్వు పాపాన్ని జయించాలి. అదే యోసేపు జయించాడు, అదే యోబు జయించాడు. చూశాడు చూశాడు చూశాడు. ఇక్కడికి ఏం చేయాలో అనుకోక ఆ యొక్క భార్యలోకి వెళ్ళాడు. ఆ భార్యలో శోధన తెద్దామని వెళ్ళి ఏమని చెప్తాడు తెలుసా? వాళ్ళ భార్య వెళ్ళి యోబుని అన్నారు. దేవుడు ఏ యథార్థత గురించి ఆయన మాట్లాడుతున్నాడో ఆ యథార్థత విడిచిపెట్టాడు, ఆ నీతిని విడిచిపెట్టమంటాడు. అప్పటికి వెళ్ళి వాళ్ళ భార్య ద్వారా మాట్లాడతాడు 3 మాటలు. నువ్వు నీతిని విడిచిపెట్టే, దాని గురించి యుద్ధం అంతా జరుగుతుంది. నువ్వు నీతిని విడిచిపెట్టే. రెండోది దేవుడిని దూషించు. అప్పటికి చెప్తాడు. ఏమని చెప్తాడు? అవన్నీ తీసేస్తే దూషించట్లేదు. దానితో ఏ పాపం కూడా చేయలేదు. ఆ యథార్థత అంటే డైరెక్ట్ గా వచ్చి అవ్వకపోతే తన భార్య ద్వారా కొడతాడు. మళ్ళీ ఇంకొక దుష్టుడు అగ్గిలాంటి బాగా వేస్తాడు. అది భార్య వచ్చి చెప్తుంది. ఏమని చెప్తుంది? ఈ యథార్థతని విడిచి మొదటి మాట
ఈ యథార్థతని విడిచిపెట్టే. రెండో మాట, దేవుని ఏదైతే దూషించో దాంతే నువ్వు దీక్షించు. మూడో మాట, చచ్చిపోమని. అప్పుడు యోగు మాట్లాడతాడు. అపవాది గారిని చూస్తున్నాడు, ఏమంటాడా? తన భార్య చూస్తుంది, ఏమంటాడా? పైనుంచి దేవుడు చూస్తున్నాడు, ఏమంటాడా? దేవుడు పైనుంచి కూడా చూస్తుంటాడు. ఒక్కొక్క శ్రమ సమయంలో నిన్ను శ్రమలు కూడా నడిపించినప్పుడు అవకాశం, ఆయన శ్రమలకి నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు దేవుడు ఎప్పుడు పరీక్షిస్తా ఉన్నాడు, అపవాదిని స్ఫోటిస్తా ఉన్నాడు. ఆయన పరీక్షించినప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిశుద్ధమైన జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పవిత్రమైన జీవితంలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అప్పుడు యోగు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట అన్నట్లు మాట్లాడు, కానీ దేవుడు పొంగిపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్ముడు కనపరచాడు. ప్రాణం పోతున్న సమయంలో, చిల్లపెక్కి తెచ్చి కురుపులు గీరుతున్న సమయంలో ఆయన మన నోట్లో నుంచి ఏమొస్తుందని దేవుడు చూస్తున్నాడు, అపవాది చూస్తున్నాడు, తన భార్య చూస్తుంది. ఏం మాట్లాడే తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు. అయినా ఆలోచిస్తున్నాడు ఏం మాట్లాడతాడు. అప్పుడు చెప్తున్నాడు అసలు విషయం. 6-7 మాట, యోగు మాట్లాడి 7 మాటలు. తెలుసా అసలు ఆ మాట ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా ఈ ప్రపంచంలో? ఏమంటారు తెలుసా? మేలు విషయంలోనే నీకు దేవుడు కావాలా? తప్పుడు కూడా దేవుడు నామని కనపడతాడు. How is possible that word? It's impossible. Our life. ఆ పిల్లలు పోయి, ఆస్తులు పోయి, ప్రాణం పోతున్న సమయంలో యోబు మాట్లాడుతున్న మాటలు, నీకు మేలు విషయంలో దేవుడు కావాలా? 6వ మాట ఏమాట? అని 7వ మాట ఏం చెప్తారా? ఈ కష్టములో నా దేవుడు కావాలన్నది. ఈ కష్టములో నా బిడ్డలు, నా అంతస్తులు, నా డబ్బులు ఎంత, నేను చిన్నతో కురుపులు చనిపోతున్న పరిస్థితుల్లో బూడిదలో ఉన్నాడు కదా, ఇప్పుడే నాకు దేవుడు కావాలంటే ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు తెలుసా? కీళ్ళలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఐ విత్ గాడ్, నాకు దేవుడు కావాలన్నాడు. ఓడిపోయాడు అపవాది. హల్లెలూయా. ఓడిపోయాడు అపవాది, తన భార్య ఓడిపోయింది. దేవుడు పరలోక సింహాసనం చూసి ఎంత బ్లెస్సింగ్, డబుల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఉన్నదానికంటే డబుల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఉన్నదానికంటే 3 కూతురు, 7 కుమారులు, ఉన్నదానికంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. యోబు అంత నీతిగా జీవించాడు. హల్లెలూయా. అందుకే మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో నీతిమంతుడు మాత్రమే విశ్వాసంగా జీవించాడు. అందుకనే చివరిగా ఒక మాట గమనించండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ ప్రవచన వాక్యములు చదివి విలువాడు ధన్యుడు. ఎందుకంటే ఈ 65 పుస్తకాలు లేదు. ఈ ప్రకటన గ్రంథం అంటే అపవాది గడికి ఇది ఏంటి, గుండె దడదల్లాడిపోతాడు. రెవల్యూషన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా బయటే. ఎందుకంటే యుగాంతరం, అదే యుగాంతరం. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణవంతుడిగా ఉండాలి. అలా ఉంటేనే చనిపోయిన తర్వాత 3 జరుగుతాయి. ఏం జరుగుతాయి? చనిపోయిన తర్వాత 3 జరుగుతాయి. 1, నువ్వు బ్రతుకున్నప్పుడే అవి సంపాదించుకోవాలి. నువ్వు బ్రతుకున్నప్పుడే, నువ్వు పరిశుద్ధంగా ఉండి చచ్చిపోతే నీ యొక్క పేరు జీవ గ్రంథములో పేరు లెక్కింపబడతాయి. పాయింట్ నెంబర్ 2, తీర్పులో నువ్వు ఉండవు. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 3, నువ్వు నిత్యగిరికి వెళ్ళకుండా ఎటర్నల్ లైఫ్, నిత్య జీవంలోకి వెళ్తావు. ఈ 3 జరగాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో లెక్కింపబడాలి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రెవల్యూషన్ చాప్టర్ 1 సమయము సమీపించింది కనుక ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు మనం చనిపోతాం తెలియదు, ఎప్పుడు దేవుడు రాకడం వస్తుంది. ఈ 3 జయించాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది దిద్దుబాటు సమయము కాదు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటేనే దేవుడు ఆయన రాజ్యములో సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఈ గ్రంథము చదివిన వాడు ఏమనుంది? ఈ గ్రంథము చదివిన వాడు ఏమనుంది? ఈ గ్రంథాన్ని చదివి దాన్ని గైకున్న వాడు ధన్యులు. వై? బికాజ్ దేనికని? ఒక్క మాట ఇచ్చారు, అపవాదితో
చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడాడు లేదా? మాట్లాడేదా? ఆదాము అవ్వతో పరిశుద్ధ గ్రంథంలో 6468 ఆజ్ఞలు ఉన్నాయి. ఓల్డ్ టెస్టమెంట్ లో 1050, న్యూ టెస్టమెంట్ లో 5018. 6468 ఆజ్ఞలు ఉన్నాయి. మీరు మనం గమనించినట్లయితే మొట్టమొదట మానవుడికి ప్రీచ్ చేసింది ఆయనే, మొట్టమొదట కమాండ్ చేసింది ఆయనే. ఆయన మంచి గురించి, చెడు గురించి, మరణం గురించి మొట్టమొదట ఆదాము దేవుడే మాట్లాడాడు. ఆయన ప్రీచ్ స్టార్ట్ చేశాడు, మనం ప్రీచింగ్ చేస్తున్నాం. మొట్టమొదట ఆదాముతో ఆయన ప్రీచ్ చేశాడు, మంచి గురించి, చెడు గురించి, మరణాన్ని గురించి. నా కమాండ్, ఏ కమాండ్ అయితే ఉందో ఆ కమాండ్ చెప్పాడు. మొదట నా ఆజ్ఞకు లోబడాలి, ఆ ఫలాన్ని తినకూడదు. ఆయన కమాండ్ చేశాడు అంతే. అది తింటే ఏమవుతుందో పక్కన పెట్టండి. నువ్వు వ్యభిచారం చేయకూడదు, అసూయ పడకూడదు, కోపం పడకూడదు, గర్వం పడకూడదు, అహంకారం ఉండకూడదు, సిగరెట్ తాకూడదు, మందు తాకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఆయన కమాండ్ 10 కమాండ్మెంట్స్ లో ఆయన ఇచ్చిన న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్ లో ఆయన కమాండ్మెంట్. నువ్వు సమాధాన పడాలి, ఎవరి మీద నువ్వు కోపం పడకూడదు, నువ్వు అందరితో సమాధాన పడకూడదు, అందరు కూడా తగ్గించుకోమన్నారు. ఆయన కమాండ్. ముందు దానికి ఈ సరస్సు నుంచి ఆయనకు లోపడాలి. అందుకే ఆ ఫలాన్ని తినకూడదు. ఫస్ట్ పాయింట్. అది తిన్న తర్వాత సంగతి అడగట్లేదు. ఆయన కమాండ్, ఒకవేళ తింటే నీకు మంచేదో చెడేదో తెలిస్తే నువ్వు చనిపోతావు. ఆదాము అవ్వతో మంచి గురించి, చెడు గురించి, మరణం గురించి మాట్లాడాలి. రెండోది చాలా జాగ్రత్తగా ఉన్నది. ఆదాము అవ్వతో రెండోది ఎవరు మాట్లాడారు? ఎవరు చెప్పారు? తర్వాత ఎవరు మాట్లాడారు? అపవాది మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. ఎవరి కాదు లోబడ్డారు? ఇదే ఆ సమయము సమీపించింది కనుక ఆ ప్రవచన వాక్యములు చదివి అది గైకుని వారు దగ్గర వినగల చెవులు, గ్రహించగల హృదయం దేవుడు ఇచ్చారు. అందుకే దేవుడు 3.5 సంవత్సరాలు చెప్తున్న మాట ఏదో తెలుసా? వినగల చెవులు, గ్రహించగల హృదయం. ఈ మాటలు వినుడు గాక అన్నాడు. అంటే ఆయన చెప్తాడు ఈ మాటలు శక్తి గలవాడు వినుడు గాక. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఈ చెబుతో వదిలేడు కాదు, ఆ చెబుతో విన్నది నీ హృదయంలో నెమరవేయాలి. అందుకనే వాక్యాన్ని గమనిస్తే ఆదాము అవ్వతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఆ దినము నుంచి ఈ దినము దాకా 100కి 30% దేవుడు మాట్లాడుతున్నారు, 70% ఆడు మాట్లాడుతున్నారు. అందుకనే ఆడు ఎత్తైన కొండ దగ్గరికి పట్టుకెళ్ళి ఏమంటారు తెలుసా? ఇలా నేరుగా పట్టుకెళ్ళి ఎందుకంటే అపవాది 3 రకాలుగా వస్తాడు. ఎన్ని రకాలుగా? ఒకటి డైరెక్ట్, రెండోది ఇండైరెక్ట్, మూడోది ఎలాగ వస్తాడు? ఇప్పుడు వింటాను, వాక్యం ద్వారా వస్తాడు. అది మీకు కాదు, సేవకుడు. అది సేవకుడు మీకు వర్తిస్తుంది, కానీ సేవకుడికి. ఎందుకంటే మేము దేవుడి సన్నిధిలో ఎక్కువ మనం పెడుతుంటాం కదా. ఎందుకంటే ఒక సంఘాన్ని నడిపిస్తున్న కాపులు ఆయన వివేకించు. మూడోది ఏంటంటే డైరెక్ట్ వాక్యం ద్వారా మాట్లాడాలి. ఎగ్జాంపుల్, ప్రభువు యేసు క్రీస్తు సమయం ఆయన 40 రాత్రులు 40 పగలు ఉపవాస ప్రార్థన చేసుకుంటే వాడు మొట్టమొదటి మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నువ్వు రా అని చెప్తాడు. ఇదిగో ఈ రాయిని రొట్టెలు చేసుకుంటామని ఆ యొక్క అపవాది దేవుడితో చెప్తే వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా? 3 ప్రాముఖ్యమైన మాటలు చెప్తాడు. పాయింట్ నెంబర్ 1, మానవుడు ఆహారం వల్ల కాదు. రెండోది ఏం చెప్తాను? మొదటి మాట. రెండోది ఏంటంటే మానవుడు జీవిస్తుంది, దేవుడు అలాగా దేవుడు జీవిస్తుంది నోటి మాట. దేవుడి తాలూకా మాట ద్వారా నరుడు జీవిస్తాడు అని రెండో మాట. మొదటి మాట ఆహారం వల్ల కాదు. రెండో మాట దేవుడు నోటి మాట ద్వారా నరుడు జీవిస్తాడు. మూడో మాట ఏం చెప్తాడు? అలాగని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా అంట. అప్పుడు అది తెలివితేటలు చూడండి.
ప్రభువైన యేసుక్రీస్తుని ఎత్తైన దేవాలయం పట్టుకెళ్ళి ఆ కీర్తనలో 91వ అధ్యాయం చదువుతాను. ఏమని చదువుతానంటే, నువ్వు ఇక్కడి నుంచి దూకినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇలా కూడా ఉంది కదా, ఏమని ఉంటుంది అంటే వాక్యం ద్వారా యేసుక్రీస్తుని కొడతాడు. నువ్వు ఇలా దూకితే ఇలా ఉంది కదా, ఎలా ఉంది? నీ పాదము రాయి తమకుండా వారు తమ ఏ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. కొట్టడు దెబ్బ, నేను ఎత్తి పడిపోతాను అయిపోయినట్లే. ఇంకా వాక్యంలో ఉంది కదా, మనం ఇలా చూస్తాం. మనం ఎంత ధైర్యం ఉందంటే అది చూస్తారు, వాక్యంలో ఉంది కదా, టక్క దూసేస్తారు, అయిపోయింది కదా. కానీ వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా? దేవుడు ఏం మాట చెప్పాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా, ఆమేన్, నీ దేవుడైన యెహోవా శోధించకూడదని రెండో మాట. అలాగని పరిశుద్ధ గ్రంథములో ఇంకో చోట ఉంది కదా అన్నాడు. తప్పకుండా అంటే డైరెక్ట్ గా వచ్చిన మనం పడిపోతాం, ఇండైరెక్ట్ గా వచ్చిన ఎవరు అడుగుతున్నారు? మీ ఇద్దరు జ్ఞానం కావాలి. దేవుడు అడుగుతున్నావా? చేయలేదు చివరిలో అడుగుతున్నావా? జ్ఞానము కావాలని అడుగుతుంది మీకు దేవుడు. సొలొమోను జ్ఞానం ఉన్న సొలొమోను అప్పుడు కాదు, జ్ఞానం ఇచ్చిన దేవుడు. అవునా కదమ్మా? అవునా కదా? మీకు జ్ఞానం నిండుగా ఈ సంవత్సరంలో సేవ చేసేది. ఆమేన్. దేవుడికి అసాధ్యము కాంది ఏమి కూడా లేదు. నువ్వు దేవుడిని అడిగితే ఈ స్కూల్లో మీరే మంచి మార్కులతో పాస్ అవుతారు. ఆమేన్. మన జీవితాన్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏంటంటే కంటారు, కానీ యవనస్తుల జీవితాన్ని ప్లాన్ చేసింది యాకోబు కాదు. యోసేపు జీవితాన్ని ప్లాన్ చేసిన దేవుడే. హల్లెలూయా. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, తల్లి చనిపోయింది, అన్నదమ్ములకి తెలియదు, కానీ యోసేపు జీవితాన్ని ప్లాన్ చేసింది ఎవరు తెలుసా? పిల్లల జీవితాన్ని ప్లాన్ చేసింది గాడ్. మీరు ఏదైనా దేవుడిని అడగండి, నువ్వు ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే సాధువులు అవ్వాలి, లేకపోతే ప్రపంచంలో ఈవెంజలిస్ట్ అవ్వాలి, ఏదవ్వాలి, నీ గురించి తల్లిదండ్రులు ఒక విధంగా అడుగుతారు. కానీ అడుగుతూ అక్షరముగా ఇచ్చే దేవుడు. నువ్వు అనుకుంటావు కానిస్టేబుల్ చాలనుకుంటావు, దేవుడు ఐపీఎస్ చేస్తాడు. నువ్వు అనుకుంటావు నర్సింగ్ చాలనుకుంటావు, దేవుడు నేను డాక్టర్ని చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. ఈ వాక్యం మీ ఇద్దరితో దేవుడు మాట్లాడు. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్. మీకు జ్ఞానంతో పాటు ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు. దేవుడికి అసాధ్యం కానీ హి కెన్ డూ ఎవ్రీథింగ్. గొర్రెలు కాసుకున్నట్లు అందరికీ తెలుసు, బట్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్. హల్లెలూయా. ఈజిప్ట్ దేశానికి రాజు. అలా చేసింది తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ములు కాదు, బంధుమిత్రులు కాదు, రాజులకి రాజు. మన జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 56:8 ఉన్నది. ఈ స్థితిగతులు ఆయన చేతిలో ఉంటాయి. మన జీవితం ఆయన చేతిలో ఉంటాయి. తల్లిదండ్రులు నిన్ను కంటారు, దేవుడికి అప్పచెప్తారు, దేవుడిలో నడిపిస్తారు. బాలుని నడవలసిన రావాలి. మీ జీవితాలు రాయవలసింది, మీ జీవితాన్ని నిర్ణయించవలసింది, నువ్వు ఏ స్థలంలో ఉన్నారో నిర్ణయించవలసింది కాదు. హల్లెలూయా. దేవుడు నిర్ణయిస్తా. ఇది ఇండైరెక్ట్ గా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇండైరెక్ట్ గా వచ్చాడు, డైరెక్ట్ గా వచ్చాడు. అందరూ పడిపోయారు, కొందరు నిలబడ్డారు. కానీ వాక్యం ద్వారా ఎవరు కొట్టాడు? సృష్టికర్తే వచ్చాడు. అని చెప్తుంటే అన్నాడు, దానికి మళ్ళీ అపవాది నేను దేవుడురా, దేవుడు కుమారుడురా. ఇంకోటి కూడా ఉంది. ఏంటది? ఇంకోటి కూడా ఉంది. ఏంటో తెలుసా? అది ఏంటంటే నీ తండ్రి అయిన దేవుడిని నీవు శోధించకూడదని పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట రాయబడి ఉన్నది కదా. షాక్ అయిపోయింది. డైరెక్ట్ గా వచ్చిన, ఇండైరెక్ట్ గా వచ్చిన కొంతమంది వాక్యం ద్వారా, మా సేవకులకి మెయిన్ చాలా మంది వాక్యం ద్వారా కొనేస్తుంటారు. ఆడు దేవుడి మాటలు చెప్తుంటే మా చెల్లి దగ్గర ఉంది, అమ్మాయి సేవకురాలు, నాకు నా చెల్లి. ఆ దేవుడి మాటలు చెప్తుంటే ఓ అని చెప్పి ఎన్నో తారీఖు ఫలానా డేట్ అంటే డేట్ ఇచ్చింది మా చెల్లి. ఇక్కడ పంపిస్తాను నవీన్ అని కన్వర్టెడ్ క్రిస్టియన్, ముస్లిం కన్వర్టెడ్ క్రిస్టియన్. అంటే వాళ్ళు భర్త నాకు చెప్పాలి, నా చెల్లి అయిపోయింది. డేట్లు ఇస్తాడు, డేట్లు అంటే కొద్ది డబ్బులు అకౌంట్లో ఇవ్వమని. ఎలా పడిపోయింది? ముందేం మాట్లాడాడు? వాక్యం.
ఆది కాండం నుంచి ప్రకటన మొత్తం అపవాదిగా చెప్పేస్తాడు. టక్ 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 టక్. ఎందుకంటే మనకంటే ముందు దేవుడి దగ్గర ఉన్నాడు. టక్ 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 అని చెప్పేస్తే అమ్మా వాట్ ఏ స్పిరిచువల్ లైఫ్. అన్నయ్యా ఎవరో ఫోన్ చేశారు హైదరాబాద్ డేట్లు అంటే వెళ్ళిపోమా అన్న. వాటి ముందు డబ్బులు ఏమన్నా డేట్లు లేవు, ఏమి లేవు. డబ్బులు దేనికంటే మీకు ఫండ్ రిలీజ్ చేస్తారు. 5,000 వేస్తే 5 కోట్లు ఇస్తారు. ఎక్కడ ఉందా ఉందా? అమ్మా ఈడు దొంగ తెలిసిపోయింది. అమ్మా చెయ్యాలి దొంగ అమ్మా తెలిసిపోయింది. ఎలా కొట్టింది ఎలా కొట్టింది. డేట్లు లేవు, మెసేజ్కి వెళ్ళట్లేదు. 5,000 గురించి అని కొట్టింది. బెలాంటి కొట్టినప్పుడు తెలుసా, సూయింగ్ మెషిన్ వేస్తాడట. వాక్యం ధారాళంగా చెప్తుంటే పడింది మంచి. సేవకులు వాక్యం అపవాదిలో సేవకులు వాక్యం. అందుకనే ఒక జాగ్రత్త మనం జీవితంలో ఉండాలి. యవ్వనస్తులు ఒక జీవితంలో ఉండాలి. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డల బలవంతుల చేతిలో మానవ మీరు జీసస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది గారు 3 రకాలుగా వచ్చిన అన్ని కొట్టి మనం ఏం చేయాలి, ఒక రకంతో కొట్టేది. విశ్వాసం అనే డాల్ పట్టుకుని ఆయన ఎక్కడ పెట్టండి, అది స్థానం. అదే దేవుడి కృప. ఎప్పుడు దేవుడి కృప నీకు పైన ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు విజయం. దేవుడి కృపను ఎప్పుడు పక్కన పెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే when you receive the sin, నువ్వు ఎప్పుడైతే పాపాన్ని నువ్వు లోపల ఆస్వాదిస్తావో పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి చెప్తావు. దేవుడి కృప నీ దగ్గరికి వెళ్ళిపోతావు. సంసోన్ ఏమయ్యాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. సంసోన్ ఏమయ్యాడు, సింహాన్ని చీల్చినోడు. చనిపోయే పరిస్థితుల్లో లాస్ట్ పశ్చాత్తాపడి అడుగుతాను, ప్రభు నేను బతకడానికి అనుకుంటాను, నేను చచ్చిపోతాను, ఈ 2 స్తంభాలు మళ్ళా నాకు శక్తిని ప్రభు. నేను మొత్తం 3,000 మంది ఒక మంది చచ్చిపోతాను. 3,000 మందికి చచ్చిపోవడం గొప్ప కాదు. 3,001 కూడా సంవత్సరం. ఆ రోజు సంవత్సరం చనిపోయాడు. కానీ ఈ రోజు నువ్వు చచ్చిపోవచ్చు. దేవుడు చచ్చిపోతాడు. చివరిగా ఒక మాట గమనించాడు. అందుకనే ఎప్పుడు మన జీవితంలో 3 జరుగుతాయి. ఏంటది? దేవుడు నీతో మాట్లాడు. నా పక్కన కృపవరం గారికి చెప్తున్నాను. కృపవరం నా తమ్ముడు, 30 సంవత్సరాలు నాకు తెలుసు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావో కొత్త వాళ్ళు సోచేసి నా పరుగు పోతే ఆ పాస్ గారు లోపలికి పంపించిపోతే అంటే అనియా నాకు తెలుసు దేవుడు ఆత్మతో ఉన్నాను, వెళ్ళిపోతుందా. కృపవరం నా పరుగు తీకు ఏం చెప్పి అడగండి. ఆ పరుగు తీకు నేను మన కొత్త వాళ్ళు చెప్తాను. ముందు గోపాలపట్నం మిస్ అయిపోయింది మెసేజ్. అక్కడికి ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ నేను శ్రీకాకుళం వెళ్ళాలి. నేను ప్రపంచం అంతా తిరుగుతుంటాను, ఎక్కడ డేట్ ఉంటే తెలియదు నాకు. కృపవరంతో తిరుగుతున్నాను. కృపవరం కొత్త వలస వెళ్దామంటే అక్కడ మిస్ అయిపోయింది. గోపాలపట్నం పెట్రోల్ పంప్ మెసేజ్ మిస్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి కొత్త వలస పట్టుకెళ్తాడు. ఎక్కడికంటే నా కొడుకు దగ్గరికి. అక్కడికి వెళ్తే టైమే అయిపోతుంది, మొత్తం ట్రాఫిక్ ఎలా వెళ్దాం అలా కూర్చున్నాను. కూర్చుని అనియా నాకు ఏం తప్పుడు చెప్పంటే ఇక్కడ పాస్ గారు ఉన్నారు. ఎవరో పాస్ గారు ఈ లోపలికి పోయినాడు. నేను రాను ఎక్కడ తీసుకెళ్ళిపోతే పెట్టి నేను ఎక్కడ బయలుదేరాను. కృపవరం. అసలు నేను ప్రతి సండే కొయ్యూరు శ్రీకాకుళం వెళ్ళాలి. అక్కడ రాత్రి ముందు రోజు డేట్ ఇవ్వలేదని ఆ సేవకుడు రావద్దని అక్కడ రాలేదని చెప్పి రాత్రి ఫోన్ చేస్తే రాత్రి అందకపోతే తమ్ముడు ఏంటి చెప్పంటే అనియా గోపాలపట్నం దగ్గరికి వచ్చాను, అక్కడ మెసేజ్ ఉన్నాను. తీరా కాల్ వేసుకుని గోపాలపట్నం దగ్గరికి వెళ్తే అక్కడ మెసేజ్ లేదు. అనియా మనం ఇక్కడి నుంచి ఎక్కడికి అది ఇప్పుడే మారిపోయింది ఏంటి అంటే మారిపోయిందని కొత్త వలస నా కొడుకు దగ్గర. సరే కారులో కూర్చోబెట్టుకుని వెళ్తే కొత్త వలస జమ్మని కార్లో కొడతాను. నేను 100 స్పీడ్ వెళ్తున్నాను. అని ఆపని మళ్ళీ ఆపాలను అని సదురు పాటించండి. ఇక్కడ పాస్ గారు మాట్లాడుతున్నావు, నువ్వు నీకేమన్నా ఉందా, ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తాడు బిఫోర్ మనం చెప్పాలి. అని నీకెందుకని నువ్వు పట్టుకెళ్ళి ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరంటే నీకు తెలుసు, నాకు తెలియదు. నేను దాదాపు 600 సంఘాల పైకి ఎక్కడన్నా గుర్తించిన నాకు తెలియదు. నీకెందుకని ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు దేవుడు అంటే ఐ కాంట్ బిలీవ్. ఎందుకంటే ఆయన ఎవాంజలిస్ట్, ఐ హ్యావ్ నో చర్చ్. ఎందుకంటే 24 గంటల ముందు కళ్ళతో 1 వీక్ ముందు డేట్ తీసుకుంటాను. ఇంత సడన్ గా నేను రానన్నాను. ఇక్కడికి వచ్చి కార్ పార్క్ చేసి నన్ను రా అంటే నేను రానన్నాను. పరుగుపోద్ది ఆ భాష బయటికి వెళ్ళిపోమంటే నేను రానన్నాను. అంటే మళ్ళీ వచ్చి కార్ ఇటు పెట్టాలి నేను రాను. నేను రాను ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలీదు. తీరా లోపలికి వెళ్తే నా పరుగు తీకు నువ్వు అన్నాను. అయితే ఆగని అని చెప్పి లోపలికి వచ్చాను. అని ఆ గ్రీన్ సిగ్నల్ రా అన్నాడు. నమ్మాలని లేదు, బాబు ఏదో బయటికి పంపిస్తున్నట్టు ఉన్నాడని. అంటే ఇక్కడ చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నాకున్న
విశ్వాసం. ఆయన ఎవెంజలిస్ట్. నేను 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 బిలీవ్ చేయలేను. ఎందుకంటే నాకు 6 రోజుల ముందు నాకు డేట్ అడుగుతాను. నాకు 24 రాజమండ్రి, 29 నాకు మళ్ళీ సిమిలి కూడా, అలాగే 14 ఉప్పాడు. అంటే ఆయన ఒక పక్క భాషలో మాట్లాడుతున్నాడు, ఒక పక్క దాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. మొత్తం అదే గోపాలు పట్టుకొని కొత్త వాళ్ళు చంపుతాడు. ఎప్పటికి వెళ్తాం ఇదంతా అంటే మళ్ళీ ఈ సొంత ఉప్పాను మాట్లాడు, కన్ఫ్యూజన్ చేసేస్తున్నాడు. కానీ దేవుడు ఇక్కడ నిలబెట్టవచ్చు. అందుకే గమనించిన ఒక మాట, దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడాలి. అప్పుడే ముందు ఆదాము అవ్వతో దేవుడు అపవాది మాట్లాడాడు, అది లోబడ్డాడు. మొట్టమొదటే అది అపవాదికి లోబడ్డాడు. అలాగే విలగడ చూడు ప్రయత్నించినాడు. అందుకని ప్రతి ఒక్కరు చెరువు కాలవాడు వినుడు కాక. మన జీవితం ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు మనం చనిపోతాం తెలియదు, ఎప్పుడు రాకడ వచ్చో తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడే జీవ గ్రంథంలో నీ పేరు లెక్కింపబడాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, బుద్ధి గల కన్యలాగా ఉండాలి. అందుకని రెండో ప్రాముఖ్యమైన అంశము, అప్పుడే నీకు తీర్పు, అప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి వెళ్తావు, లేకపోతే నిత్యానికి రెడీగా ఉండాలి. అందుకని ఈ ప్రవచన వాక్యం చదివి వారు ధన్యులు. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే మొట్టమొదటి నువ్వు లేకపోతావు. మొదటి తీసుకుని పత్రిక 4:16 మొట్టమొదటి చనిపోతే నువ్వు మొట్టమొదటి దేవుడిని ఎదుర్కొంటావు. అలాగే నువ్వు బ్రతుకుంటే మొట్టమొదటి నువ్వు వెంటబడతావు. 3 మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను, పరిశుద్ధాత్మలో ముగిస్తున్నాను. చూడండి, మన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోక సింహాసనం కోట్లాది దూతలతో పరిశుద్ధుడు కొనియాడబడుతున్న దేవుడు తండ్రి కుడిపార్చిన ప్రభు యేసుక్రీస్తు, 24 పెద్దలు, 4 జీవులు, ప్రధాన దూతలు, కెరూబుల మీద ఆశీర్వాద దేవుడు, సెరేబుల మీద ఆశీర్వాద దేవుడు, ఇశ్రాయేలు గోత్రాల మీద ఆశీర్వాద దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా కుడిపార్శ్వడు విజ్ఞాపన చేస్తున్నారు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు షమాయిం అంటారు. 3 ఆకాశాలు. మొదటి ఆకాశము మత్తయి సువార్త 6వ అధ్యాయం, పక్షులు తిరిగే ఆకాశం మొదటి ఆకాశం. 2వ ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు 2వ ఆకాశం. కీర్తనలో 19వ అధ్యాయంలో, ఏజ్కేలు 1వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయం, అలాగే యెషయా 6వ అధ్యాయంలో. 3వ ఆకాశంలో దేవుడు ఉంటాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. అది ఎప్పుడు అనేది ఇక్కడ దానియేలు 70 వారాల్లో అయిపోయింది, వెళ్ళిపోతుంది. దానియేలు 70 వారాల్లో 62 వారాలు అయిపోయింది. అభిషక్తులు నిర్మాణం అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. ఏంటని? 42 వారాలు, అంటే 7 వారాలు 1 వారం ఉంది. ఇప్పుడు ఇదే ఆమోసు 1:6 చదివిసి మనం కంప్లీట్ చేద్దాం ఒకసారి. మేక్ ఇట్ ఫాస్ట్. ఆ ఒక్క మాట, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్. ఆమోసు 1:6 మేక్ ఇట్ ఫాస్ట్. అమ్మ చదవాలి, మనం టైం లేదు. ఆమోసు 1:6 యెహోవా సెలవిచ్చినదేమనగా, రాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఆమేన్. ఎలాగనగా, చాలండి పాస్టర్ గారు, ఒక్క మాట గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఖురాన్లో లేదు, రామాయణంలో లేదు, మహాభారతంలో లేదు. 76 ప్రవక్తలు, 332 ప్రవచనాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నెరవేరుతుంది. జీవము గల దేవుడి మాటలే. ఇజ్రాయెల్ దేశం పక్కన గాజా ఉంది. నేను ఆ స్థలాలన్నీ తిరిగాను. ఆ గాజాని నాశనం చేస్తానని ఎందులో ఉంది? పరిశుద్ధ గ్రంథం. ఈ వంచ దినాలు, రాకడ దినాలు, కలవర దినాలు, గాజా నాశనం అయింది. ఇది ఎందులో జరిగింది? దేవుడు ప్రవచన వాక్యం జరిగింది. అందుకనే ఇంకా 2 ఉన్నాయి. అభిషేక్తుడు నిర్మూలన అయిపోయింది. దానియేలు 70 వారాలు, ఇంకా 2 ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, సంఘ కాలం ఎవరికి పడుతుంది? ఆల్ ఇజ్రాయెల్ ప్రజలు సంఘ కాలం కడతారు, అంతే. వెంటనే మధ్యాకాశం దేవుడు వచ్చి ముందు మృతుల్ని, తర్వాత సజీవులుగా ఉన్నాం మనం. ఇప్పుడు నేను దేవుడు కరెక్ట్ గా 5 నిమిషాలు తప్ప 11 వస్తే ముందు మృతులు వెళ్ళిపోతారు. మహిమ శరీరం దాచి, తర్వాత ఈ బట్టలు విడిచిపెట్టి మహిమ శరీరం దాచి టెలికోటేషన్ అంటారు. ఇందులో నుంచి మనం వెళ్ళిపోతాం. ఇంకా ఏముండదు.
అందరూ పోలీస్ కంప్లైంట్, నా కొడుకు నేను సరిగ్గా లేకపోతే నేను ఉండిపోతాను, భార్య పిల్లలు వెళ్ళిపోతాను. అది చాలా భయంకరమైన దినాలు, చాలా జాగ్రత్త. ఇదే చివరమాట. ఎప్పుడు మధ్యాకాశంలోకి వస్తాడు తెలియదు. సంఘకాలము అది ఎప్పుడు సంఘాన్ని కడతారో మధ్యాకాశానికి వచ్చి 7 ఏళ్ల శ్రమకాలంలో దేవుడు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తాడు. సంఘం ఇజ్రాయెల్ పిల్లలు కడుతుంటే వెంటనే ఇజ్రాయెల్ సంఘం కట్టడం, ఆయన మధ్యాకాశంకి వచ్చి 7 ఏళ్ల శ్రమకాలంలో మనం ఉంచుకొని తీసుకెళ్ళిపోతాం. అప్పుడే 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతాయి. ముందు నువ్వు చచ్చిపోతే ముందు లేకపోవడం, తర్వాత నువ్వు వెతపడతావు. ప్రపంచం అంతా పోలీస్ కంప్లైంట్. అలాంటి పరిస్థితి రాబోతుంది. యూ షుడ్ వాక్ విత్ జీసస్. నువ్వు ఏం చేయాలి? ఒకే మాట, సిద్ధపరచుకున్నప్పుడే ఆయన రాజ్యంలో సిద్ధపరచాలి. దానికి మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ దినము దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసింది ఒకటే. జీవము గల దేవుడు మీ అందరితో చెప్తున్న ఒకటే ఒకటి. ఆయన మాట్లాడుతున్న మాట ఒకటే ఒకటి. ఈ వంచు దినాలు, రాకడ దినాలు, కలవర దినాలు, దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఇది దిద్దుబాటు సమయం కాదు. ఆ ప్రవచన వాక్యాన్ని చదివి అది కైకొన్న వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తాము. 65 పుస్తకాలు కాదు, 66వ పుస్తకం యుగాంతం. ఈ భూమి లైఫ్ టైం 7000 years.